వాళ్ళు ఎవరైతే దేవుడు ఏర్పాటు చేసి వారి మధ్యలో ఉండాలని దేవుడు ఆశపడ్డాడు. ఓకే, సో హీ వాంటెడ్ టు బి విత్ దెమ్. వారి మధ్యలో ఉండాలని, వారితో ఉండాలని, వారు ఆయనతో సహవాసంలో ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఆయనే వారికి నివాస స్థలంగా ఉండాలని అనుకున్నాడు. ఏ రోజైతే వాళ్ళు పాపము చేశారో, ఏ రోజైతే వాళ్ళు దేవుని మాటకు అవిధేయత చూపారో, ఆ రోజు దేవుని సన్నిధిని వాళ్ళు కోల్పోయారు. అర్థమవుతోందా? దేవుని సన్నిధిని, దేవుని యొక్క నివాస స్థలం, దేవుడే నివాస స్థలం, అంత మంచి నివాస స్థలాన్ని వాళ్ళు కోల్పోయారు. అంటే వాళ్ళు శారీరకంగాను ఆత్మీయంగాను చనిపోయినటువంటి వారు అయ్యారు. సో ఆ తర్వాత మనం చూస్తా ఉంటే అబ్రహాముతో దేవుడు ఒక వాగ్దానం ఇస్తాడు. జెనసిస్ 12వ అధ్యాయము 15వ అధ్యాయం చూస్తా ఉంటే అబ్రహాంకి ఇచ్చినటువంటి వాగ్దానము 3 పార్ట్స్ గా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఒకటి పార్ట్ ఏమో నేను నిన్ను అనేక జనాంగానికి తండ్రిగా చేస్తాను అని అన్నాడు. అది మనందరికి బాగా తెలుసు. తర్వాత నీ పిల్లలకి నేను ఒక నివాస స్థలమును ఇస్తాను అని అన్నాడు. ఓకే, అబ్రహాంను ఎప్పుడైతే పిలిచాడో దేవుడు, ఎలా పిలిచాడు అంటే మీరు అపోస్తల కార్యము 6వ అధ్యాయము చదివితే స్టెఫెను సాక్ష్యం చెప్తా ఉంటాడు. 6:7 చదివితే 7లో స్టెఫెను సాక్ష్యం ఉంటది. అందులో అబ్రహాం గురించి క్లియర్ గా రాస్తాడు. అలాగే రోమన్స్ 4లో చదువుతా ఉంటే అబ్రహాం గురించి క్లియర్ గా ఉంటది. అంటే దేవుడు తన పిలిచిన పిలుపుకి ఎటు వెళ్ళాలో కూడా తెలియని స్థితిలో ఉన్నప్పుడు ఆయన స్వరాన్ని విడి వెళ్ళాడంట. ఎందుకు వెళ్ళాడు అని అంటే దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని గట్టిగా పట్టుకున్నాడు. రోమిలకు రాసిన పత్రికలు ఏముంటదంటే ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాన్ని రూఢిగా నెరవేర్చుటకు సమర్థుడని దేవుని నమ్మి ముందుకెళ్ళాడు అబ్రహాం. ఏం వాగ్దానం ఇచ్చాడు దేవుడు? 3 పార్ట్స్. ఒకటి, అనేక జనాంగానికి తండ్రిగా చేస్తానన్నాడు. ఓకే, ఒక మంచి నివాస స్థలాన్ని వాళ్ళ పిల్లలకి ఇస్తానన్నాడు. మూడోది, నేనే వారికి దేవుడన్నై ఉంటాను అని అన్నాడు. ఐ షల్ బి దేర్ గాడ్ అని ఉంటుంది ఇంగ్లీష్ లో. వాట్ అ బ్లెస్సింగ్. ఓకే, సో ద ప్రామిస్ గివెన్ టు అబ్రహాం, it applies to us. It applies to every person in the world. It applies to every person who dwells in this world. Okay, మనందరము అబ్రహాం పిల్లలమయ్యాము. దేవునికి స్తోత్రం. మనకి మంచి నివాస స్థలాన్ని దేవుడు ఇచ్చాడు. ఓకే, వాగ్దాన దేశాన్ని ఇచ్చాడు. సో ఈ రోజు మనకి ఆయన దేవుడుగా ఉన్నాడా లేదా అనేది మనము చూసుకోవాలి. ఎందుకంటే అది గొప్ప వాగ్దానం. అర్థమవుతుందా? ఉన్న వాగ్దానాలన్నీ కూడా ఆత్మీయానుసారమైన వాగ్దానాలు కానీ, ఈ లోకరీత్యా వాగ్దానాలు కానీ, లేకపోతే ఆశీర్వాదకంగా కానీ, ఆరోగ్యం విషయంలో కానీ, ఆర్థికంగా కానీ ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. కానీ అన్నిటికన్నా గొప్ప వాగ్దానం ఏంటంటే గాడ్ డ్వెల్లింగ్ విత్ హిస్ పీపుల్. తరతరములకు ఆయనే మనకు నివాస స్థలముగా ఉండడము. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ప్రామిస్ దట్ అ బ్రదర్ అండ్ అ సిస్టర్ కెన్ హ్యావ్ ఇన్ దేర్ లైఫ్. And that is what God has promised to Abraham. దేవుడు అదే వాగ్దానం ఇచ్చాడు అబ్రహాముకి. నేనుంటాను, నీ పిల్లలకి డ్వెల్లింగ్ ప్లేస్ గా ఉంటాను అన్నాడు. ఏమైంది? ఆ తర్వాత ఏమైంది? అనేకులు వచ్చారు. దేవుడు అనేకులను ఎన్నుకున్నాడు. మనకి చూస్తే ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయంలో 27వ వచనంలో నేను ఒక మాట చదువుతాను, వినండి. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలముగా నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద నుండును. ఆయన నీ ఎదుట నుండి శత్రువుని వెళ్ళగొట్టి నశింపజేయును. ఎంత చక్కని వాగ్దానం అమ్మా! ఎంత చక్కని వాగ్దానం. శాశ్వతుడైన దేవుడు, ది ఎటర్నల్ గాడ్ ఇస్ యువర్ డ్వెల్లింగ్ ప్లేస్. ఏంటి రోజు మనకి డ్వెల్లింగ్ ఏంటిది? కీర్తన 16లో ఒక మంచి మాట ఉంటుంది. మనోహరమైన స్థలములో నాకు పాలు ప్రాప్తించెను, యెహోవాయే నాకు స్వాస్యము, మనోహరమైన స్థలములో నాకు పాలు ప్రాప్తించెను అని అన్నాడు భక్తుడైన దావీదు. అంటే ఏంటిది అని అంటే గాడ్ ఈజ్ మై ఇన్హెరిటెన్స్. There are only 2 things that a person will inherit in this world. అంటే రెండు విషయాలు తను స్వాస్థ్యంగా ఉంటాయి. ఒకటి ఏంటంటే తనకు పుట్టినటువంటి పిల్లలు, లేకపోతే నీవు నీ తల్లిదండ్రులకు స్వాస్థ్యంగా ఉంటావు. దాన్ని ఎవడు తుడిపి వేయలేడు. ఓకే, ఇంకో రెండో విషయం ఏంటంటే ఒకవేళ నువ్వు ఏదైనా భూమి కొనుగోలు చేసుకున్నాను కూడా, లేకపోతే అది నీకు పేరట అగ్రిమెంట్ అయినా సర్టిఫికేట్ అయినా కూడా, దీస్ ఆర్ ద 2 things that nobody can change it. One thing is you are born, second thing is you are bought. గుర్తుపెట్టుకోవాలి.
అయితే ఇప్పుడు ఈ రెండు మనకి నివాస స్థలము శాశ్వతంగా ఉంటాయా? సరే, ఈ లోకంలో పుట్టినందుకు చనిపోకుండా ఉంటామా? ఈ లోకంలో పుట్టినందుకు శాశ్వతంగా ఇక్కడ మిగిలిపోవడానికి వచ్చామా? లేదు. ఏదో ఒక రోజు ప్రతి వ్యక్తి కూడా కన్ను మూసి వెళ్లాల్సిందే. తన పరుగు పందాన్ని ముగించుకొని వెళ్లాల్సిందే. వెళ్ళిన తర్వాత ఏంటిది? ఏడబ్ల్యూ టోజర్ ఒక మంచి మాట అంటాడు. ఏడబ్ల్యూ టోజర్ ఏంటి తెలుసా? మ్యాన్ ఇస్ ఎ స్పిరిట్ హ్యావింగ్ ఎ బాడీ. Man is not a body having a spirit, but people are a spirit having a body. Ante my first quality as a man, as a woman, as a child is that I have a spirit of God in me, that I have my spirit within me. I'm only clothing myself with a body. Oka batta eskunnattuga body ni ichadante దేవుడు. Okay, so the dwelling place of man is this when you and I have the Spirit of God. How is that fulfilled? అంటే ఈ పుట్టినందుకు మనం శాశ్వతంగా ఉండము, భూమి కొనుక్కున్నందుకు శాశ్వతంగా మన పేరు మీద ఉండదు. ఈ రెండు కూడా ఎప్పటికైనా కూడా వెళ్ళిపోతాయి. కొద్ది కాలం మాత్రమే. ఇంకా మిగతాది ఏది కూడా మనకి శాశ్వతంగా ఉండదు. అదే కానీ దావీదుడు ఏమంటున్నాడంటే, యెహోవాయే నాకు స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము అని అంటున్నాడు. అంటే God is my portion, God is my inheritance forever and ever. ఆయన వెళ్ళిపోడు, మనుషులు వెళ్ళిపోయినట్టు. ఆయనకి చావు లేదు. ఆయన సజీవుడైన దేవుడు, శాశ్వతంగా ఉన్నటువంటి దేవుడు, నిన్ను నన్ను రూపించినటువంటి దేవుడు. ఆయన మనల్ని స్వాస్థ్యంగా చేసుకున్నాడంట. అది గొప్పతనం. యు సీ దట్? And the second thing is, మనోహరమైన స్థలంలో నాకు పాలు ప్రాప్తించను. ఈ దేశంలో నేను చాలాసార్లు I use this term, 228+ కంట్రీస్ ఉన్నాయి. There is no place which is so pleasant for man. అర్థమవుతుందా? There is no place. ఇండియాలో ఉండే కష్టాలు ఇండియాలో ఉంటాయి, ఆఫ్ఘనిస్తాన్లో ఉండే కష్టాలు ఆఫ్ఘనిస్తాన్లో ఉంటాయి, అమెరికాలో ఉండే కష్టాలు అమెరికాలో ఉంటాయి. జనాలు చనిపోతారు అక్కడ, ఇక్కడ చనిపోతారు, అక్కడ జబ్బులు ఉంటాయి, ఇక్కడ జబ్బులు ఉంటాయి, అక్కడ పేదరికం ఉంటుంది, ఇక్కడ పేదరికం ఉంటుంది. ఎక్కడుంది మరి మనోహరమైన స్థలము? హౌ కెన్ మ్యాన్ హ్యావ్ అ ప్లెజెంట్ లైఫ్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్? అంటే అది కేవలము దేవుడి దగ్గరనే. 2 things. Third thing, I shall be their God. My question for you is, okay, are we having God in our lives? Are we having God in our life? And check చేసుకోవాలి. ఎక్సోడస్ తీయండి ఒకసారి. 25వ అధ్యాయంలో మంచి మాట ఉంటుంది. 25, 8-9. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను నీకు కరుణపరచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును, దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మింపవలెను. ఏమంటున్నాడు దేవుడు? మోషేతో ఇలా అంటా ఉన్నాడు. The Lord said to Moses, speak to the people of Israel. ఓకే, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. For God to dwell with mankind, we have to build a holy place. Otherwise God will not dwell. అర్థమవుతుందా? దేవుడు మన మధ్యలో నివసించాలి అని అంటే మనం ఆయనకు ఒక పరిశుద్ధ స్థలాన్ని మనం ఏర్పాటు చేయాలి. అప్పుడే ఆయన మనకు నివాస స్థలముగా ఉంటాడు, తరతరములకు నివాస స్థలంగా ఉంటాడు. ఏంటా పరిశుద్ధ స్థలము? ఏంటా పరిశుద్ధ సన్నిధి అంటే, మీరు ఓల్డ్ టెస్ట్మెంట్ లో చూసినట్లయితే, ఇందాక మనము ఎక్సోడస్ లో చదువుకున్నట్టు 25లో, ఇట్స్ ఎ టబర్నకిల్ ఆఫ్ గాడ్. ద టబర్నకిల్ ఆఫ్ గాడ్ హ్యాడ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని మందసం ఎక్కడైతుందో ఆయన సన్నిధి అక్కడ ఉండేది. ఆయన మందసం ఉన్నప్పుడు ఆయన సన్నిధి దిగి వచ్చింది. అంత పరిశుద్ధంగా దాన్ని కాపాడుకోగలిగారు. ఓన్లీ ఒక గోత్రపు వాళ్ళు మాత్రమే దాన్ని మోయాల. దాని వైపు చూస్తే చనిపోయినటువంటి వ్యక్తులు ఉన్నారు, దాన్ని సరిగ్గా హ్యాండిల్ చేయకపోతే భస్మం అయిపోయినటువంటి వ్యక్తులు ఉన్నారు. సమయం కొద్దిగా ఉంది కాబట్టి I'll just quote these things. అవన్నీ మనకు తెలుసు. దేవుని సన్నిధి ఆ సియోన్ కొండ మీద దిగి వచ్చినప్పుడు జనాలు తట్టుకోలేక, మా వల్ల కాదు,
ఆ స్వరాన్ని మేము వినలేము, ఆ సన్నిధిని మేము చూడలేము గనుక మోషే మా బదులుగా నీవే వెళ్ళి ఆ పరిశుద్ధ స్థలానికి నీవే వెళ్ళు, మేము ఎవరు అర్హులం కాదు అని అంటారు. So for God to dwell with the people, we need a holy place, my dear brothers and sisters. God doesn't dwell everywhere, wherever he wants. Where there is sin, he doesn't allow people to dwell. ఎక్కడైతే ఆ పరదైస్ లో ఆదాము అవ్వల మధ్యలో దేవుడు నివసించున్నాడు గనుక ఎప్పుడైతే పాపం వచ్చిందో వాళ్ళే దేవుడికి దూరంగా వెళ్ళిపోయారు. దేవుడు తరిమి కొట్టాల్సి వచ్చింది. ఎందుకంటే అపరిశుద్ధమైనది ఏది కూడా దేవుని సన్నిధిలో దేవుని ఎదుట నిలిచొనలేదు. అర్థమవుతుందా? దట్ ఈస్ ది ఓల్డ్ కవెనెంట్. దట్ ఈస్ ది ఓల్డ్ కవెనెంట్. ఇట్ వాస్ సో స్ట్రిక్ట్, సో రిగరస్. 1 సమూయేలు 2వ అధ్యాయంలో చూస్తే ఏలి అనే ఒక యాజకుడు ఉంటాడు. ఆ యాజకునికి 2 కుమారులు ఉంటారు. ఆ 2 కుమారులంట దేవుని ఎదుట వర్త్లెస్ పీపుల్ అయ్యారంట. వర్త్లెస్. God himself is testifying that they have become worthless. దేవుడు అంటారు ఏమిటికి పనికిరాని వాళ్ళు అయిపోయాడంట 2. అయినను మరి దేవుని మందస్సం దేవుని దగ్గర యాజకుని కుమారులు కాబట్టి యాజకుడు చేయాల్సిన ధర్మం అంతా చేస్తా ఉన్నారు. జనులు వచ్చినప్పుడు ఆ యొక్క అర్పణలు తీసుకొని వారు శ్రేష్టమైన అర్పణను తీసుకొని మిగిలినంతా తీసుకెళ్లి దేవునికి అర్పణ చేస్తున్నారు. మందిరానికి వచ్చినటువంటి స్త్రీలను తీసుకెళ్లి వాళ్ళని చేయకూడని విధానంగా హ్యాండిల్ చేస్తా ఉన్నారు. ఎన్నో చేశారు. అంటే దేవుని ఎదుట ఎంత పాపము మూట కట్టుకోవాలో అంత పాపాన్ని మూట కట్టుకున్నారు 2 కుమారులు. ఏలి వారిని ఏమనలేదు, తర్వాత వారిని హెచ్చరించాడు. ఓకే, ఏమైంది ఆ తర్వాత అనంటే మీరు చూస్తే 4వ అధ్యాయము 5వ అధ్యాయంలోకి వస్తే 4వ అధ్యాయంలో ఏమవుతుంది అనంటే ఫిలిస్తీన్లు అందరూ కూడా యుద్ధంకి వచ్చారంట. ఎక్కడికి? ఇజ్రాయెల్ మీదకి వచ్చారంట యుద్ధానికి. 3000 మంది చనిపోయారు. 3000 మంది చనిపోయారు. అందులో ఏలి కుమారులు కూడా వెళ్ళారు యుద్ధానికి. ఎందుకు చనిపోయారు 3000 మంది అంటే పాపం ఉంది కాబట్టి. ఎక్కడైతే పాపం ఉంటుందో దేవుడు ఆ జనాల్ని విడిచిపెట్టాడు. యెహోషువ కూడా వాగ్దాన దేశంలోకి మరి దేవుడు వారిని వెళ్ళమన్నప్పుడు మరి మొదటి దేశంలో బాగానే కాంకర్ చేస్తారు. రెండో దేశంకి వచ్చేసరికి అక్కడ పాపం ఉంటది. ఏం పాపం ఉంటది? ఆకాన్ అనే వ్యక్తి ఉంటుంది, మనకి బాగా తెలుసు. వాడు ఏం చేశాడు? వెళ్ళి అక్కడ యుద్ధం చేసి రారానంటే యుద్ధం చేసేసి ఏమేమైతే దేవుడు వద్దన్నాడో అవి 3 తెచ్చుకున్నాడు. బంగారం తెచ్చుకున్నాడు, దుస్తులు తెచ్చుకున్నాడు, వెండి తెచ్చుకొని తన ఇంట్లో దాచిపెట్టుకున్నాడు. అనంటే ఇప్పుడు దేవుడేమో పరిశుద్ధ స్థలంగా వీళ్ళందరినీ చూస్తా ఉన్నాడు, పరిశుద్ధంగా వీళ్ళని పెట్టుకోవాలని చూస్తా ఉన్నాడు. పాపాన్ని తెచ్చి ఇంట్లోనే దాచిపెట్టుకున్నాడు వాడు. మీరు యెహోషువ 6:7 చదివితే క్లియర్ గా అర్థమవుతా ఉంటుంది. ఎక్కడైతే పాపం ఉంటుందో అక్కడ దేవుని సన్నిధి ఉండదు. ఎక్కడైతే దేవుని సన్నిధి ఉండదో అక్కడ జనాలు మరి మరణిస్తారు, జనాలు ఓడిపోతారు, జనాలు దేవునికి దూరంగా వెళ్ళిపోతారు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, కమింగ్ బ్యాక్ టు ఫినెహాస్, ఏలి కుమారులు ఏమైంది? యుద్ధంలోకి వెళ్ళారు. ఆ తర్వాత ఓడిపోతున్నామని తెలిసి మీరు 5వ అధ్యాయంలో చదివితే ఏముంటదంటే వాళ్ళంట దేవుని మందస్సాన్ని తీసుకొని రావాలా మనము. ఎప్పుడైతే దేవుని మందస్సు మన మధ్యలో ఉంటాడో అప్పుడు మనకి 4వ అధ్యాయంలో చూస్తే మనకి అప్పుడు మనం ఓడిపోము అని అంటాడు. 4వ అధ్యాయం 4వ వచనంలో చూస్తా ఉంటే మీరు ఇక్కడ 1 సమూయేలు, కాబట్టి జనులు షిలోహునకు కొందరిని పంపి అక్కడి నుండి కెరేబుల మధ్య ఆసీనుడైండు సైన్యములకు అధిపతియగు యెహోవా నిబంధన మందసమును తెప్పించిరి. ఏలి యొక్క 2 కుమారులైన హోఫ్నీయును ఫినెహాసును అక్కడనే దేవుని నిబంధన మందసమునొద్ద ఉండిరి. పాపులండి, తప్పు చేశారు, దేవుణ్ణే దూషించారు, దేవుని సన్నిధిని అపవిత్రపరిచారు. వీళ్ళు పరిశుద్ధ మందసము దగ్గర నిల్చొని ఉన్నారండి. దేవుడు ఏం చేస్తాడు? మందసం లేకముందు ఎంతమంది చనిపోయారో తెలుసా? ఎంతమంది చనిపోయారో తెలుసా నాన్న? ఎనీబడి నోస్ దట్? 2వ వచనం, ఫిలిష్తీయులు ఇజ్రాయెల్ మీద తమను యుద్ధ పంక్తులుగా తీర్చుకొనగా వారు యుద్ధములో కలిసినప్పుడు ఇజ్రాయేలు ఫిలిష్తీయుల ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలో యొక్క తక్కువ 4000 మంది హతుల్ అయిరి. హు కిల్డ్ అబౌట్ 4000 men. దాని తర్వాత మీరు 10వ వచనంలో అనుకుంటా 10వ వచనంలోకి వస్తే ఫిలిష్తీయులు యుద్ధము చేయగా ఇజ్రాయేలు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తి వచ్చిరి. అప్పుడు అత్యధికమైన వధ జరిగెను.
ఇజ్రాయిల్లో 30,000 కాల్బలములను కూలెను. అర్థమైందా? దేవుని సన్నిధి రాకముందుకి 3 నుండి 4,000 మంది చనిపోయారు. దేవుని మందసం వచ్చాక 30,000 మంది పని చనిపోయారంట. వావ్! కెన్ గాడ్ డూ దాట్? దేవుని సన్నిధి మొర్ర పెట్టుకుంటా ఉన్నారు, ప్రార్థిస్తున్నారు, ఆరాధన చేస్తా ఉన్నారు, స్తుతిస్తా ఉన్నారు, ఏమంటారు ఆర్భాటంతో మందసాన్ని తీసుకొచ్చారంట దేవుని సన్నిధి. మరి ఎందుకు ఓడిపోయారంటారు నాన్న? వై? బికాస్ దెర్ వాస్ సిన్. When there is sin, even though we worship the Lord, we are acting before God. We pray with loud voices. We are hypocrites before God. We are dishonest before God. పాతగా ఉన్న స్వభావం కన్నా పాపం చేస్తూ అలాగే దేవుని సన్నిధిలో నిల్చుంటే అంటే ఇంకా ముందున్న రోజులు, ఇంకా ముందున్న ముసల పండుగ అంటారు చూసారా, అలా ఉంటది మన బ్రతుకు. 4,000 మంది చనిపోయారు, దేవుని సన్నిధి వచ్చాక 30,000 మంది ఎందుకు చనిపోయారు అని అంటే దేవునిలో శక్తి లేక కాదు, దేవుని మందస్సంలో ప్రభావం లేక కాదు, అక్కడ పాపం ఉంది కనుక దేవుడు వాళ్ళని విడిచిపెట్టడం జరిగింది. యెహోషువకి కూడా ఆకానుకి కూడా అదే జరిగింది. పాపం ఉన్నది కనుక దేవుడు విడిచిపెట్టాడు, అనేకులు చనిపోయారంట యుద్ధంలో. యు అండర్స్టాండ్ ద సీరియస్నెస్, ద కాన్సిక్వెన్సెస్? తరతరములకు యెహోవా నీవే నాకు నివాస స్థలంగా ఉండాలంటే తరతరములకు మనం పరిశుద్ధంగా ఉండాలనే కండిషన్ పెడతాడు దేవుడు. అండ్ దట్ ఈస్ ద కండిషన్. అబ్రహాంకి కూడా చాలా కండిషన్స్ ఉన్నాయి. వాక్ బిఫోర్ మీ బ్లేమ్లెస్లీ అంటాడు. నా ఎదుట నిందారహితుడుగా నడుచుకునుము. నేను ఇచ్చినటువంటి వాగ్దానాలను, నేను ఇచ్చినటువంటి కమాండ్మెంట్స్ ని, నేను ఇచ్చినటువంటి ఆజ్ఞల నుండి అటుగాని ఇటుగాని వెళ్ళక దాన్ని పాటిస్తూ జీవించు అని అంటాడు. అప్పుడే నేను నిన్ను దీవిస్తాను, నీకు భూమినిస్తాను, నీ పిల్లలకి నేను నివాస స్థలముగా ఉంటాను అంటున్నాడు దేవుడు. వా! నిందారహితులుగా ఉన్నారా క్రైస్తవులు ఈరోజు? మై డియర్ యంగ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఆర్ యు బ్లేమ్లెస్ బిఫోర్ గాడ్? We are in the presence of God. That doesn't mean that we are experiencing God. We are in the presence of God. That doesn't mean that we have the power of God. The only thing that is waiting is death for sinners. ఎవరు చెప్పరు ఈ మాటలు. But God is speaking, my dear brothers and sisters. When there is sin in the camp, there will be defeat. When there is sin in the camp, there will be destruction. నాశనం వస్తుంది, ఓడిపోతాం, మరణం వస్తుంది. అంటే పాపాన్ని మీరు 5వ అధ్యాయంలో చదివితే ఆ తర్వాత 1వ సమూయేలు దేవుని మందసాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకొని తీసుకెళ్లి డేగన్ అనే టెంపుల్లో పెడతారంట. పెడితే రాత్రి పెడితే పొద్దున్న లేచేసరికి డేగన్ ముక్కలు ముక్కలు అయిపోయి ఆ యొక్క ఏంటిది విగ్రహము, డేగన్ యొక్క విగ్రహము ముక్కలు ముక్కలు అయిపోయి దేవుని మందసం ఎదుట సాగిల పడుతున్నట్టుగా ఉంటది. అంటే దేవుని ఎదుట ఎవడు నిల్చోగలడు? ఏ వ్యక్తి నిల్చోగలడు? ఏ రాయి నిల్చోగలదు? ముక్కలు ముక్కలు అయిపోయింది. ఎవడు చేశాడో ముక్కలు? దేవుని సన్నిధి ఉంది అక్కడ. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, థింక్ అబౌట్ ఇట్ వెరీ సీరియస్లీ. యు వాంట్ టు బి ద డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ గాడ్? From tabernacle, the dwelling place of God moved to temple. మనందరికీ బాగా తెలుసు. ఓకే, హీబ్రూలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనంలో ఏముంటుందంటే దీస్ ఆర్ ఎ షాడో ఆఫ్ హెవెన్లీ థింగ్స్ అని ఉంటుంది. అంటే దేవుని యొక్క సన్నిధి కూడా, నిజమైన సన్నిధి కూడా దేవుడు మనుషులకి చూపించలేదు. ఓన్లీ ఒక షాడో మాత్రమే చూపించాడు. ఒక షాడోకి అంత భయంకరమైన తీర్పు దేవుడు తీరుస్తా ఉంటే నిజమైన వ్యక్తి మన మధ్యలో ఉన్నప్పుడు ఎలా ఉంటుందో ఆలోచించండి. If a shadow of God has so severe consequences in their life, wow, isn't that mind-blowing? Isn't that fearful? The Old Testament is all about shadow. It's not about the person. ఒక నీడ లాంటి నిబంధనకే అన్ని కట్టడలు, అన్ని ఆజ్ఞలు, అంత తీర్పు ఉంటే నిజమైన దేవుడు నీ సన్నిధిని మనం అనుభవించాలంటే మనకి ఎన్ని ఉండాలన్నా మన జీవితంలో? ఎంత పరిశుద్ధంగా ఉండాలా, ఎంత పవిత్రంగా ఉండాలా? Are we understanding? The dwelling place of God
మూవ్ టు టెంపుల్, ఫ్రమ్ టాబర్నకల్ టు టెంపుల్. ఎక్కడ కనిపిస్తుంది మనకి? ఒక రోజు దావీదు తన రాజమందిరం మీద చక్కగా భోజనం చేసుకొని మంచి ఈవినింగ్ వాక్ చేస్తా ఉన్నాడు అంట. అటు ఇటు వాక్ చేస్తా ఉంటే ఒకసారి కిందికి చూస్తే దేవుని సన్నిధి ఏమో, ఆ మందసం ఏమో ఒక చిన్న గుడారములో పెట్టి అక్కడ ఉందంట. వెంటనే కలవరం పుట్టేసింది దావీదుకు. ఏమైంది? నేను ఒక నార్మల్ వ్యక్తిని, ఇలాంటి దేవుడు నన్ను ఇంతగా హెచ్చించాడు, నేనేమో రాజభవనం మీద రాజాలాగా తిరుగుతా ఉన్నాను, నన్ను హెచ్చించినటువంటి దేవుని సన్నిధేమో, దేవుడేమో ఒక చిన్న గుడారంలో ఉన్నాడు అని చెప్పేసి వెంటనే నన్ను నొచ్చుకొని దేవుడితో అంటాడు, లార్డ్, ఐ వాంట్ టు బిల్డ్ ఎ టెంపుల్ ఫర్ యూ. A great heart of a great man. He wants to build a temple. నా దేవునికి ఒక మందిరాన్ని కడతా, నేను ఆ మందిరంలో నా దేవుని పెడతాను, ఆ మందసాన్ని తీసుకొచ్చి పెడతాను అంటాడు. సేమ్ ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఏదైతే చూపించాడో అదే ప్రకారంగా కడతాను. అతి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలము, వేరే స్థలము, మొత్తం ఎంతగా కష్టపడ్డాడో తెలుసా దావీదు ఒక మాట అంటాడు, నాకు బాధ అని అనిపించకుండా నేను అర్పణలు చేయను అని అంటాడు. అంటే రాజు అయినప్పటికీ ట్యాక్సెస్ వస్తున్నాయి, డబ్బులు వస్తున్నాయి, జనాలు ఇస్తున్నారు, కాంట్రిబ్యూషన్స్ ఇస్తున్నారు, ఎంతో బంగారం వచ్చింది, ఎంతో వెండి వచ్చింది, ఎంతో మంది పని చేసేవారు ఉన్నారు, ఎంతో మంది స్కిల్ఫుల్ పీపుల్ ఉన్నారు, తలాంతులు కలిగినటువంటి వారు ఉన్నారు. వీరందరూ ఉన్నప్పటికీ కూడా నేను కష్టపడినటువంటి నా జీతము నుండి నేను నా దేవునికి ఇస్తాను, అది నాకు పెయిన్ తెలియాలా అని అన్నాడు. అంటే ఇఫ్ హీ హ్యాస్ 100 rupees, ఫర్ ఎగ్జాంపుల్, he might have given at least 70 to 80 rupees and he started living on 20 rupees so that he knows the pain. I'm just quoting an example. మిమ్మల్ని అలా ఇమ్మని అనట్లేదు నేను. ఓకే, అంత పెయిన్ తీసుకొని మరి మందిరానికి మొత్తం సమకూర్చాడు, చాలా సంవత్సరాలు సమకూర్చాడు. మందిరం కట్టాలనుకున్నాడు, పాపంలో పడిపోయాడు, బెత్షెబాను చేశాడు. ఒకవైపు దేవుని చూశాడు, మరో రోజు ఇంకోవైపు బెత్షెబాను కూడా చూశాడు. బెత్షెబాను చూసి చేయకూడనటువంటి పాపం చేశాడు. పాపం చేసి దేవుడిచ్చినటువంటి ఆ పరిశుద్ధాత్మను కూడా కోల్పోయాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఎంత పాపం చేశాడు అని అంటే చివరికి బెత్షెబా వాళ్ళ భర్తను కూడా, ఉరాయను కూడా మంచి పన్నాగంతో, మంచి ప్లాన్ తోటి చంపించేశాడు. దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. నాతానును పంపించి ఆయనను ఏం చేశాడు? రెబ్యూక్ చేశాడు. యు హ్యావ్ దిస్ సిన్. ఒక్క పేదోడికి ఒకే ఒక భార్య ఉంటే ఆయనను చంపి నువ్వు ఆ భార్యను తీసుకుంటావా అని రెబ్యూక్ చేశాడు దేవుడు. రాజునైనా కూడా విడిచిపెట్టాడు దేవుడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఆదామును విడిచిపెట్టలేదు. తన సొంత చేతులతో చేసుకున్నటువంటి ఆదాము అవ్వలను విడిచిపెట్టలేదు. మనం కూడా విడిచిపెట్టాడు. దావీదును కూడా విడిచిపెట్టలేదు. పాపం ఎక్కడైతే ఉంటుందో దేవుడు ఆయన పరిశుద్ధ స్థలంలోనికి రానియాడు జనాలను. ఆయన ఉండడు వారి మధ్యలో. అర్థమవుతుందా? థింక్ అబౌట్ ఇట్, హౌ సీరియస్ ఇట్ ఇస్. తర్వాత చాలా పశ్చాత్తాపడతాడు. ఎంత పశ్చాత్తాపడతాడంటే ఆయన పడక కూడా తడిసిపోయి పచ్చిగా అయిపోయిందంట. ఆయన పిల్లోస్ లో నుండి కూడా ఆయన కన్నీళ్లు కారినాయంట. అంతగా పశ్చాత్తాపడితే దేవుడు కీర్తన 51:11 చాలా చక్కని మాట అంటాడు. ఈ మధ్య ఐఎమ్ యూజింగ్ దట్ రెగ్యులర్లీ. ఐ నో గాడ్ ఇస్ రిమైండింగ్ దట్. ఓకే, లార్డ్ డు నాట్ కాస్ట్ మీ అవే ఫ్రమ్ యువర్ ప్రెసెన్స్. ఎవరైనా తెలుగులో చదవండి అన్నమాట. కీర్తన 51:11 చదవండి ఒకసారి. ఫాస్ట్ చదవాలి. Can you hear me? ఎంతన్న కీర్తనలు 51:11. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. ఎందుకు చేశాడంటారా ప్రార్థన? దేవా, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా నుండి తీసివేయకము అని దావీదు ఎందుకు చేశాడు ప్రార్థన అని అంటే, ఆయన పాపము చేశాడు గనుక దేవుడు నన్ను తరిమి కొడతాడని తెలుసు, ఆయన పరిశుద్ధాత్మను తీసేస్తాడని కూడా తెలుసు.
ఎందుకంటున్నాడు ఈ మాటలు? ఎవరిని చూశాడైనా అని అంటే సౌలు అనే రాజుని ఇంతకుముందు చూశాడు. ఆయనకన్నా ముందున్నటువంటి రాజుని. అంటే ఆయన కూడా ఇలాగే పాపం చేసి దేవుని మాటకు విధేయత చూపక ఆయన సొంతగా ఆయన ఇష్టంగా దేవుని సన్నిధిలో ప్రవర్తిస్తూ దేవుని మాటకు ఆజ్ఞ చెవు ఇవ్వక దేవుడు ఆయన పరిశుద్ధాత్మను సౌలు నుండి తీసేశాడు. ఆయన సన్నిధి నుండి తరిమి కొట్టేశాడు దేవుడు. He knows that the same thing is going to happen to him also. నాకు కూడా ఇదే జరుగుతుందని దావీదుకి బాగా తెలుసు. ఈరోజు దేవుడు ఆదామును తరిమి వేసినట్టు, సౌలును తరిమి వేసినట్టు, శాంసోన్ని తరిమి వేసినట్టు మనల్ని తరిమి వేయడా? మనలో ఏం యోగ్యత ఉంది? You might be wondering that I have Jesus Christ. I'm coming to that point. దేవుడు తరిమి కొడతాడు. అతి పరిశుద్ధుడు దేవుడు. పరిశుద్ధుడు 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 అని 3 సార్లు అన్నారు దేవదూత. వేవేల దూతల మధ్యలో కొనియాడబడుచున్నటువంటి గొప్ప దేవుడు. ఆకాశం ఆయనది, భూమి ఆయన పాదపీఠం. సర్వ సృష్టిని ఆయన నోటి మాటతో చేసినటువంటి దేవుడు. కీర్తనలు 15వ అధ్యాయం చదువు విల్సన్. లెట్ మీ రీడ్ దట్ ఫర్ యు అదర్వైజ్. కీర్తనలు 15 మొదటి వచనంలో చదివితే, ఎవరైనా చదువుతారా ఫాస్ట్ గా? నేను చదవనా? కీర్తనలు 15 అన్నా? 15 చదువు. ఓకేనా? రీడింగ్. కీర్తనలు 15వ అధ్యాయం 1వ వచనం. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు అనంటే, లార్డ్ హూ షల్ సోజోర్న్ ఇన్ యువర్ టెంట్. అంటే నీ గుడారంలోకి ఎవడు రాగలడు ప్రభువా అనంటే, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు ప్రభు అని క్వశ్చన్ వేసుకున్నాడు దావీదు. అంటే దేవుడు ఆయనకి బయలుపరిచింది ఏంటంటే, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. అంటే యథార్థమైన ప్రవర్తన, ఇట్ బ్లేమ్లెస్ లైఫ్. The same thing that God commanded Abraham to live before me blamelessly. Do what is right and speak what is truth. My dear young brother and sister, are you blameless before God today? Are you speaking right? Are you doing the right thing that God wants you to do? అట్టివాడు నాలుకతో కొండములాడువాడు కాడు, చలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు, అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును, అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు, తన ద్రవ్యము వడికియడు, నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు, ఈ ప్రకారం చేయువాడు ఎన్నడను కూడా ఏంటంట, ఎన్నడను వింటున్నారా? కదల్చబడడు. ఇప్పుడు దేవుని నివాస స్థలం నుండి కదల్చబడకుండా ఉండాలంటే there are so many commandments, there is so much. My dear brothers and sisters, you have to fear the presence of the Lord. I'm not saying that you have to do everything religiously. అంటే ఒక రిలీజన్ చేసినట్టు, ఒక మతం చేసినట్టు చేయడం కాదు. దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి చూడండి. సామెతలు 6వ అధ్యాయము మీరు 6 things God hates అంటారు. 16వ వచనం చూస్తే, యెహోవాకు అసహ్యములైనవి 6 గలవు, 7 ఆయనకు హేయములు. అవి ఏవనగా అహంకార దృష్టియు, కలలలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యాచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరిగెలెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ముల మధ్యలో జగడములు పుట్టించువాడును. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకము, వాటిని ఎల్లప్పుడూ నీ హృదయం నందు దర్చుకొనుము, నీ మెడ చుట్టూ వానికి ఏంటంట వాటిని కట్టుకొను. అంటే we have to obey the commandments of God. There is so much consequences, my dear brothers and sisters. There are so many things God hates.
ఓకే, అండ్ ఇఫ్ వీ హ్యావ్ ఎనీథింగ్ ఇన్ అస్, మనలో అలాంటి ఏదైనా ఉంటే మనకి దేవుడు నివాస స్థలంగా ఉన్నాడు. దట్స్ ఇట్. ఇఫ్ గాడ్ ఈస్ నాట్ యువర్ డ్వెలింగ్ ప్లేస్, దట్స్ ఇట్. అవర్ లైఫ్ ఈస్ గాన్ ఫర్ ఎవర్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. దేవుడు సొలొమోను మొదట మందిరం కట్టాడు కదా. ఎంత వైభవంగా దాన్ని డెడికేట్ చేశారు తెలుసా? ఎంత వైభవంగా, ఎన్ని అర్పణలు చేశారు, ఎంతమంది పాటలు పాడారు, ఎలా ఇజ్రాయెల్ అంతా కూడా ప్రిపేర్ అయింది. యాజ్ ఎ నేషన్ దే కేమ్ ఇన్ టు ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ యాజ్ ఎ నేషన్, నాట్ జస్ట్ యాజ్ వన్ కాంగ్రిగేషన్. ఎంత పరిశుద్ధంగా ప్రార్థనలో, ఉపవాసంలో ఆ స్కిల్ అంతా కూడా దేవుడు ఇచ్చినందుకు వారికి వందనాలు చెల్లిస్తూ డెడికేట్ చేశాడు. దేవుని సన్నిధి దిగి వచ్చి ఈ స్థలమందు చేయబడు ప్రార్థనను నేను వింటాను అని అన్నాడు. ఎందుకంటే అలా ఉండింది. కానీ తర్వాత ఎప్పుడైతే పాపం చేశాడో సొలొమోను, ఆ తర్వాత రాజులందరూ పాపం చేశారు. ఏమైంది? ఇర్మియాతో దేవుడు అంటా ఉంటాడు, బబులోను రాజు వస్తున్నాడు, నెబుకద్నెజర్ వస్తున్నాడు, ఆయనకి మీరందరూ కూడా జస్ట్ సరెండర్ టు హిమ్ అని అంటాడు. ఆయనకి అప్పచెప్పుకోండి, మిమ్మల్ని, మీ పిల్లల్ని, మీ భార్యల్ని, మీ యొక్క ప్రాపర్టీస్ ని, ఎవ్రీథింగ్ సరెండర్ టు హిమ్ బికాస్ దేర్ ఇస్ సిన్ ఇన్ ద క్యాంప్. అంత గొప్ప ఆ మందిరంలో దేవుని సన్నిధి ఉన్నప్పటికీ కూడా దేవుడు బబులోనీలకు అప్పచెప్పేశాడు. నెబుకద్నెజర్ ఏం చేశాడు చెప్పండి? మందిరాన్ని మొత్తం కాల్చేసి మందిరంలో ఉన్నటువంటి బంగారు పాత్రలను అన్నిటిని తీసుకొని పోయి, అలాగే దానియేలు, షద్రకు, మెషకు, అబేద్నెగో లాంటి రాయల్ పీపుల్ ని తీసుకుపోయి, రాజుని తీసుకుపోయి, అందరిని తీసుకుపోతాడు, చెరలోకి తీసుకుపోతాడు. తీసుకుపోయి వాడి కొడుకు బెల్తషాజర్ ఏం చేస్తాడు అని అంటే, మందిరంలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధమైన పాత్రల్లో వైన్ పోసుకొని తాగుతా ఉంటాడు, పార్టీ చేసుకుంటున్నాడు ఫ్రెండ్స్ తోటి. ఏమవుతుంది అంటే, మినే టెకెల్ ఫార్సిన్ అని ఒక దేవుని హస్తం వచ్చి గోడ మీద రాస్తాడు. ఎందుకు రాస్తాడు అని అంటే, గాడ్ హ్యాస్ నంబర్డ్ యువర్ డేస్. దేవుడు నీ దినములు లెక్కించాడు. ఇక నీకు చావు దగ్గరకు వచ్చింది అని అన్నప్పుడు, ఎందుకు అని అంటే అక్కడ పాపం ఉంది కాబట్టి వాడిని డేస్ నంబర్ చేశాడు దేవుడు. ఆ తర్వాత ఇర్మియా 31వ అధ్యాయం 31వ వచనంలో చదివితే మీరు, దేవుడు అంటా ఉన్నాడు, ఇట్స్ నాట్ అబౌట్ ద ఓల్డ్ కవెనెంట్ ఎనీమోర్. ఇంకా ఈ పాత నిబంధనలో నేను ఎంత చేసినాను కూడా, ఓన్లీ గాడ్ హిమ్సెల్ఫ్ వాంట్స్ టు కమ్ ఇన్ రియల్. In the Old Testament, it was just a shadow, my dear brothers and sisters. But God's presence is more real in the New Covenant. ఇర్మియా 31వ అధ్యాయం చేయండి. అధ్యాయం 31వ వచనం చదువుతున్నాను. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ కృత నిబంధన చేయి దినములు వచ్చుచున్నవి, ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఓకే, నేను వారిని పెనిమిటైనను వారి నిబంధనను భంగం చేసుకొనరు, ఇదే యెహోవా వాక్కు. ఈ దినములైన తరువాత నేను ఇజ్రాయేలు వారితో యూదా వారితోను చేయబో నిబంధన ఇదే, వారి మనసుల్లో నా ధర్మ విధి ఉంచెదను. ఇన్ ద న్యూ కవెనెంట్ గాడ్ ఈస్ సేయింగ్, ఐ విల్ పుట్ మై వర్డ్ ఇన్ హిస్ హార్ట్. ఓకే, వారి హృదయం మీద దాన్ని వ్రాసేదను. హృదయం మీద రాస్తాడంట ఆయన వాక్యాన్ని. ఓకే, యెహోవా వాక్కు ఇదే, నేను వారికి దేవుడనై యుందును. చూసారా, వారు నాకు జనులగుదురు. అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానం, నేను వారికి దేవుడనై యుందును, వారు నాకు జనులై యుందురు. వారు మరి ఎన్నడను యెహోవాని గూర్చి బోధనుందముగా అని తమ పొరుగు వారికి గాని తమ సహోదరులకు గాని ఉపదేశము చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఎన్నడను జ్ఞాపకం చేసుకోను గనుక అల్పులేమి గనులేమి అందరూ నన్ను ఎరుగుదురు. ఇదే యెహోవా వాక్కు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, God is saying, I will be their God. I am going to make a new covenant. And that covenant is God sending his son, Jesus Christ. And God writing his word on the hearts of the people. And God himself being our teacher. God himself being our person whom we can entrust, my dear brothers and sisters. He is more real for us. He is more real. అర్థమవుతుందా?
దేవుడే బోధకుడుగా, దేవుడే మనకి నేర్పించేవాడుగా, దేవుడే మనల్ని నడిపించేవాడుగా, దేవుడే మనల్ని పాపాలని క్షమించేవాడుగా దేవుడు ఉంటానంటున్నాడు. అది నూతన నిబంధన. ఇదంతా మనకు తెలుసు. ఎలా నెరవేరింది అని అంటే, మీరు ఎజేకియేల్లోకి వస్తే ఎజేకియేల్ 36, 37లో చదువుతా ఉంటే, దాని తర్వాత జెరెమియా తర్వాత ఎజేకియేల్ ఉంటది. మీరు ఎహెజ్కేలు 36వ అధ్యాయంలో 36, 26 చదువుతాను, వినండి. And I will give you a new heart and a new spirit I will put within you and I will remove the heart. అంటే నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెని ఇచ్చేదను, నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించి వారిగాను నా విధులను గైకొని వారిగాను మిమ్మును చేసేదను. నేను మీ పితరులకు ఇచ్చిన దేశంలో మీరు నివసించెదరు, మీరు నా జనులై ఇందురు, నేను మీ దేవుడనే ఇందురు. ఎప్పుడు దేవుడై ఉంటాము, ఎప్పుడు దేవుడై ఉంటాడు అని అంటే, దేవుడు ఒక నూతన హృదయాన్ని ఇస్తానంటున్నాడు, నూతన ఆత్మను కృమ్మరిస్తానంటున్నాడు, ఆయన మనలో ఉన్నటువంటి రాతి గుండెని తీసివేస్తానంటున్నాడు, ఆయన ఆత్మను మన మీద ఉంచుతానంటున్నాడు. హల్లెలూయా. ఓన్లీ వెన్ ది స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇస్ విత్ ఇన్ యూ, యూ షాల్ బికమ్ పార్ట్ ఆఫ్ న్యూ కవెనెంట్. ఎప్పుడైతే దేవుని ఆత్మ మనలో ఉంటుందో అప్పుడే నువ్వు ఈ నిబంధనకి, ఈ నూతన నిబంధనకి పాత్రుడవుతావు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, హౌ కెన్ వన్ హ్యావ్ ది స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇస్ ద క్వశ్చన్. లాట్ ఆఫ్ పీపుల్ విల్ క్లెయిమ్ ఐఎమ్ అ ప్రాఫిట్, నేను ఐఎమ్ అ స్పిరిట్ ఫిల్డ్ ప్రాఫిట్ అంటాడు, ఒక మేజర్ ప్రాఫిట్ అంటాడు, మైనర్ ప్రాఫిట్ అంటాడు. దేవుని ఆత్మ నేను ప్రార్థన చేస్తే దిగొస్తానంటాడు. అందరి మీకు దిగొస్తాడా దేవుడు? చేయబెట్టి ప్రార్థన చేస్తే దిగొస్తాడా దేవుడు? అందరికీ బయలుపరుచుకుంటాడా? అంటే పాపం ఉన్నదని పక్కన పెట్టేసేసి, పరిశుద్ధ స్థలాన్ని పాడు చేస్తున్నాం అనేది పక్కన పెట్టేసేసి దేవుడు దిగొస్తాడంటాడా? ఒక వ్యక్తిలోకి వస్తాడా అసలు దేవుడు? డూ యూ థింక్ గాడ్ విల్ బికమ్ ఎ డ్వెల్లింగ్ ప్లేస్ ఫర్ హిమ్? Isn't that not hypocrisy, my dear brothers and sisters? యోవేలు 2:28 బాగా తెలుసు. అంత్య దినముల యందు దేవుడు అందరి మీద ఆత్మను కృమ్మరిస్తానన్నాడు. మీ యవనస్తులు దర్శనాలు చూస్తారు, మీ పిల్లలు ప్రవచనాలు చేస్తారు, మీ వృద్ధులు కలలు గంటారు, మీ పనికత్తెల మీద పని చేసే వారి దాసుల మీద మీ ఆత్మను కృమ్మరిస్తానంటున్నాడు. ఆత్మను కృమ్మరించాలంటే పాపం అనేది మొదట ఉండకూడదు మన జీవితంలో. దేవుని సన్నిధికి మనం భయపడాల. దేవుడు ఆత్మను తీసేసేస్తాడు. యు మైట్ బి అనుకోండొచ్చు, దేవుడు సీల్ వేసేసాడు ఇంకా నాకు ఏం కాదంటే. సీల్ ఇస్ వన్ థింగ్, ఫిల్లింగ్ ఇస్ అనదర్ థింగ్. అర్థమవుతుందా? సంసోన్ విషయంలో కూడా అదే జరిగింది. God filled him with his Holy Spirit and this guy goes after Jezebel. This guy goes after women of Philistines. ఏది చేయొద్దన్నాడో అదే చేస్తా ఉన్నాడు శాంసన్. దేవుడు ఆయనకి పైన ఆత్మను కృమ్మరించింది ఎందుకు అని అంటే, ఒక ఉద్దేశముతోటి వాడికి దేవుడు ఆయనని ఏర్పరచుకున్నాడు. ఏంటి ఆ ఉద్దేశం అంటే, ఇజ్రాయెల్ నుండి విడిపించేవాడిగా ఉండాలి. కానీ విడిపోలేదు, ఈయననే చెరలోకి వెళ్ళిపోయాడు. ఈయన శరీరేచ్ఛల ద్వారా, ఈయన జీవితం ద్వారా దేవుని సన్నిధి వెళ్ళిపోయిందని సాంసన్ గ్రహించాడు. తెలుసా? మీరు జడ్జెస్ 16 చదివితే అర్థమవుతుంది. Samson could feel that the presence of God has left him. క్రైస్తవులే మనకి అసలు మనకి ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఉందన్న ఆ సెన్సిటివ్నెస్ ఉందా మనలో? ఫస్ట్, ఈవెన్ బిఫోర్ లీవింగ్, ఫర్గెట్ అబౌట్ లీవింగ్. If the presence of God is with us, how much sacred you have to live for God. Like Daniel, దేవుడు సన్నిధి నాతో ఉన్నాడు, ఎంత పరిశుద్ధంగా జీవించాడు, ఎంత పవిత్రంగా ఉన్నారు స్నేహితులు. సంసోన్ విషయంలో అదే జరిగింది. వెళ్ళిపోయాడు. దేవుడు చాలా పశ్చాత్తాపడి ప్రార్థన చేసినప్పుడు చివరికి ఆయన చనిపోయే ముందు మరొకసారి ఆయనకి బలాన్ని ఇచ్చాడు. చనిపోయే ముందు దావీదుకు కూడా అలాగే బాగా ప్రార్థన చేసినప్పుడు, ఈ రోజు నేను పాపం చేసి బాగా ప్రార్థన చేస్తాను, నా ఇష్టం వచ్చిన వాళ్ళని నేను వివాహం చేసుకొని బాగా ప్రార్థన చేస్తాను అని అంటే అదంతా మన ఆలోచన. సామెతలో ఒక మంచి మాట ఉంటది, ఒకరికంట వాడు వెళ్లే మార్గం అంతా కూడా చక్కగానే కనిపిస్తుందంట, కానీ చివరికి అది ఎక్కడికి తీసుకెళ్తుందంట? మరణానికి తీసుకెళ్తుందని అంటాడు. ఒకరిని కళ్ళ ఎదుట వాడి మార్గం అంతా కరెక్ట్ కనిపిస్తుంది. సంసోన్కి అదే జరిగింది, దావీదుకు కూడా అదే జరిగింది. హృదయానుసారుడు అయినప్పటికీ కూడా
దేవుడు ఆ పరిశుద్ధ మందిరంలో పాలు పంచుకొని వెళ్ళేదానికి. అర్థమవుతుందా? థింక్ అబౌట్ ద కాన్సిక్వెన్సెస్. వీఆర్ మోర్ బ్లెస్డ్ దెన్ శాంసన్, వీఆర్ మోర్ బ్లెస్డ్ దెన్ డేవిడ్, we are more blessed than Solomon, we are more blessed than all these Old Testament, because they only saw the shadow of God, only నీడ మాత్రమే. కానీ మనకైతే దేవుని సన్నిధి నిజంగా. My dear brothers and sisters, think about it. దేవుడు ఆత్మను కుమ్మరిస్తానని రెండో టెంపుల్ కట్టాల్సి వచ్చింది. తర్వాత ఎప్పుడు హగ్గై చెప్తా ఉంటాడు. హగ్గై రెండో టెంపుల్ ఎవరు కట్టారు చెప్పండి? మనం పాట పాడుకుంటా ఉంటాం, శక్తి చేత కాదనను, బలము చేత కాదనను, నా ఆత్మ చేత చేసేదనని యెహోవా సెలవిచ్చినని పాట పాడుకుంటాం. గుర్తుందా? ఎక్కడుందా మాట? జకర్యా 4వ అధ్యాయం 6వ వచనంలో ఉంటది. అంటే వాట్ గాడ్ ఈస్ సేయింగ్ దేర్ ఇస్, ఇంతకు ముందు ఉన్నటువంటి టెంపుల్ యొక్క మహిమ వేరే, ఇప్పుడు వచ్చేటువంటి టెంపుల్, రెండో టెంపుల్ ని వీళ్ళు కడతా ఉన్నారు. హగ్గై, ఎజ్రా, హగ్గై, తర్వాత ఈ ప్రవక్తలందరూ కూడా జనాల్ని ప్రోత్సహిస్తా ఉన్నారు. రెండో మందిరం మనం కట్టాలా, మరలా దేవుని సన్నిధిని చూడాలా, దేవుని మహిమను మనం చూడాలా అని అంటా ఉంటే కడతారు, రెండో మందిరం కూడా కడతారు. ఓకే, కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? హగ్గైతో అంటా ఉంటాడు, పాత మందిరంలో ఏదో అర్పణలు చేసినట్టు వచ్చి ఇక్కడ అర్పణలు చేస్తే నేను వాని పాపాన్ని క్షమించను, కానీ వాడు నిజంగా పశ్చాత్తాపడి నా వైపు తిరిగితేనే కానీ నేను వాడిని క్షమించను అని అంటాడు దేవుడు. ఎక్కడుంది అది అంటే హగ్గై 2వ అధ్యాయము 10వ వచనం నుండి 19వ వచనం వరకు మీరు చదువుకోండి. 2వ అధ్యాయం మొత్తం చదవండి, మీకు అర్థమవుతుంది ఎలా నిర్మించారు. దేవుడు అంటాడు బంగారం నేను ఇస్తానంటాడు. ఓకే, వెండి నేను ఇస్తాను, అంతా కూడా నాదే. ఓకే, బట్ దిస్ ఇస్ నాట్ వాట్ ఐ నీడ్. ఐ డోంట్ నీడ్ సాక్రిఫైసెస్ ఆఫ్ యానిమల్స్. I need a repentant heart, a heart that turns to God. జనులందరినీ దేవుడు పిలుస్తున్నాడు. ఇందాక మార్కు చదివాడు వాక్యం కదా, రిటర్న్ టు మీ. అది జరగాల. దేవుడు అంటా ఉన్నాడు ఇన్ ఫ్యూచర్ డేస్. జకర్యాలో ఇందాక మనం శక్తి చేత కాదని పాట పాడుకునేటప్పుడు ఒక మందిరాన్ని కడుతున్నాను నేను, ఆ మందిరం యొక్క మహిమ పూర్వం ఉన్నటువంటి మందిరం కన్నా కూడా ఎక్కువగా ఉంటుందంట. ఫ్రమ్ టాబర్నాకల్, మందసం నుండి ఫిజికల్ టెంపుల్ కి, అంటే ఒక మందిరానికి, మందిరం నుండి ఇప్పుడు దేవుని సన్నిధి ఎక్కడుంది? దేవుని సన్నిధి ఎక్కడుంది చెప్పాలి నాకు. మనుషుల మధ్యలో ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. God wants to dwell with men. God wants to dwell with women. God wants to dwell with his people. How? అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో మనం చూసుకుంటాం. 1వ అధ్యాయంలో దేవుడు చెప్పాడు, వాగ్దానం చేసినటువంటి పరిశుద్ధాత్మను నేను మీకు పంపిస్తాను, ఆయన మీకు తోడుగా ఉంటాడు అని చెప్పాడు. 2వ అధ్యాయంలో కూడా చెప్పాడు. ఓకే, దాన్ని ఎలా పొందుకోవాలి అని అంటే మారు మనస్సు పొంది ఆయన వైపు తిరిగి పాపాలను ఒప్పుకొని పరిశుద్ధాత్మను గనుక మనం ఆశించిన ఎడల దేవుడు మనల్ని ఆత్మతో నింపుతాడు. ఎవడైతే దేవుని ఆత్మతో నింపబడతాడో వాడు దేవుని కుమారుడుగాను కుమార్తెలుగాను అనబడతారని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. 1 కొరింథీ 3వ అధ్యాయం 16వ వచనంలో నేను చాలాసార్లు చదువుతాను ఇది. మీరు దేవుని మందిరమై ఉన్నారని మీరు ఎరగరా? మీలో ఉన్న పరిశుద్ధాత్మకు మీరు నివాస స్థలమై ఉన్నారని ఎరగరా? మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కారు, మీరు దేవుని సొత్తు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది కదా. When a person has the spirit of God, God's presence, the real presence of God comes and dwells with him. Hallelujah. Where there is spirit of God, there is life, my dear brothers and sisters. Genesis లో spirit of God భూమి యొక్క అగాధం మీదకి ఇలా హవర్ ఓవర్ అయినప్పుడు life came into existence. Where there is spirit of God, there is freedom from sin. Galatians chapter 5 verse 1. Where there is spirit of God, there is freedom. 2 Corinthians chapter 3 verse 17. God has called us to freedom, my dear brothers and sisters, not bondage. Where there is spirit, there is life. There is no death. My dear brothers and sisters, think about it. Do we really have the spirit of God in us? దేవుని ఆత్మ మనలో ఉన్నాడా? మనం పాపంతో ఉన్నట్లయితే దేవుని ఆత్మ మనలో ఉండడు అసలు. I have given you 2 examples.
ఈ రోజు అనుకుంటా ఉండొచ్చు, దేవుడు నా కొరకు ప్రాణం పెట్టాడు, యేసు ప్రభు నన్ను చూడడు, ఇంకా దేవుడు యేసు ప్రభుని చూస్తాడు, ఆయన రక్తాన్ని చూస్తాడు అని అనుకుంటే మీకు ఒక భయంకరమైన మాట చెప్తాను వినండి. చాలా మంది ఏమనుకుంటారంటే ఇజ్రాయెళ్ళకి వాళ్ళు ఆ పస్కా పండుగ దినాన అంటే ఐగుప్తు నుండి వాగ్దాన దేశంలోకి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఒక గొర్రెపిల్లని చంపారు, ఆ గొర్రెపిల్ల యొక్క రక్తము వారి యొక్క ఏమంటారు ద్వారాల మీద ఉంది కాబట్టి మరణపు దూత దాటిపోయింది అని చెప్పి అంటారు. అక్కడ వరకే తెలుసు మనకి చాలా మంది, మేబీ కొంతమందికి ఎక్కువ తెలిసి ఉండొచ్చు. ఐఎమ్ నాట్ జడ్జింగ్ యూ దేర్ ఆర్ నాట్ ఐఎమ్ కండెమింగ్ యూ, ఐఎమ్ జస్ట్ ఎంకరేజింగ్ యూ. తర్వాత ఏమైందో తెలుసా, వాళ్ళు ఎప్పుడైతే అరణ్యంలోకి వచ్చారో 40 సంవత్సరాలు దేవుడు వారిని తిప్పుతూ వారు ఆయన వైపు తిరగాలని దేవుడు ఎదురు చూస్తా ఉన్నారు. వాళ్ళు గ్రంబ్లింగ్ చేశారు, ఆహారం దగ్గర నీళ్ళ దగ్గర దేవుని మిరాకిల్స్ చూశారు, వండర్స్ చూశారు, ఆయనను గ్రంబ్లింగ్ చేశారు. కాబట్టి దేవుడు అందరిని తుడిపివేసేసాడు. ఏ ఒక్కడు కూడా వాగ్దాన దేశంలోకి ప్రవేశించలేదు తెలుసా, ఏ ఒక్కడు కూడా ప్రవేశించలేదు. ఓన్లీ అరణ్యంలో పుట్టినోడు మాత్రమే, యెహోషువ కాలేబు మాత్రమే ఆ వాగ్దాన దేశంలోకి వెళ్ళారు. దిస్ మైట్ బి ఏ న్యూస్ ఫర్ యూ. అందరు పోలేదు, అక్కడ ఐగుప్తులో స్పేర్ అయ్యారు. ఓకే, కానీ ఎప్పుడైతే వాళ్ళు వాగ్దాన దేశంలోకి ఎంటర్ అయ్యే ముందు వారి జీవితం ద్వారా సనుగడము, గొనుగడము, దేవునికి అయిష్టమైన కార్యం చేయడము, విగ్రహాలకు పూజించడము, విగ్రహాలకు అర్పించడము, ఇలాంటివన్నీ చేసినప్పుడు దేవుడు వాళ్ళని తీసేశాడు. వావ్, దేవుడు తీసేస్తాడా? నూతన నిబంధనలో కూడా దేవుడు తీసేస్తాడు. సేమ్ థింగ్స్. మీరు హీబ్రూలకు రాసిన పత్రిక నేను చాలా సార్లు చదివాను కొన్ని మాటలు, బట్ ఐ విల్ రీరీడ్ ఇట్ అగైన్ జస్ట్ సో దట్ వి ఆల్ అండర్స్టాండ్ ద కాన్సిక్వెన్స్. ఓకే, ఎవరు కూడా మనల్ని మోసపుచ్చకుండా, ఏ బోధ కూడా మనం పడిపోకుండా, మనం పరిశుద్ధంగా జీవించడం, దేవుని సన్నిధిగా మన జీవితం మారాలి అని అంటే కొన్ని వాక్యాలు మరల వినడం తప్పలేదు. ఓకే, హీబ్రూస్ చాప్టర్ 6 4వ వచనం చదువుతున్నాను చూడండి. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయించు బాహాటముగా ఆయనను అవమానపరుచున్నారు కనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయం చేయబడినో వారికి అనుకూలమైన పైర్లను ఫలించు దేవుని ఆశీర్వచమును పొందును. అయితే ముండ్ల తుప్పలను గచ్చ తీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికిరానిదని విసర్జింపబడి శాపము పొంద తగినదని తుదకు కాల్చివేయబడును. అర్థమవుతుందా? ఒకసారి వెలిగింపబడి పరిశుద్ధాత్మలో పాలివారే దేవునితో సహవాసము చేసి దేవునితో నడుచుకొని మరలా పాపం చేసిన రక్షించేట అసాధ్యం అని అంటున్నాడు దేవుడు. మారు మనసు పొందినట్లు అసాధ్యం అని అంటే డెలిబరేట్లీ, ఉద్దేశపూర్వకంగా పాపాలు చేయడు, ఉద్దేశపూర్వకంగా ఏలి కుమారులు చేశారు, ఉద్దేశపూర్వకంగా శాంసన్ చేశాడు, ఉద్దేశపూర్వకంగా దావీదు చేశాడు, ఉద్దేశపూర్వకంగా సౌలు చేశాడు. నూతన నిబంధనలు లేరనుకుంటున్నారు ఉద్దేశపూర్వకంగా చేసిన వాళ్ళు. అననీయ సఫీరా ఉద్దేశపూర్వకంగా అబద్ధం ఆడారు. అపోస్తల కార్యములు 5వ అధ్యాయంలో ఉద్దేశపూర్వకంగా అబద్ధం ఆడారు కనుక వాళ్ళు వెంటనే మరణించారు. ఉద్దేశపూర్వకంగా దేవుని ఎదుట మనం నటించకూడదు. అర్థమవుతుందా? పాపం ఉంటే దేవుని సన్నిధిలో ఒప్పేసుకోవాలి. దేవా నాకు నువ్వు నివాస స్థలంగా ఉండు ప్రభు అని కోరుకోవాలి. అంతేగాని దేవుని దగ్గర నాటకాలు వేస్తే మాత్రం దేవుడు ఒప్పుకోడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వర్షం పడినప్పుడు అంట చెట్లు పెరుగుతాయి, ఫలం ఇస్తుంది, ఆ ఫలము తినేవారికి ఆహారం అవుతాయి. అలాగే ముళ్ళ పొదలు గుచ్చలు కూడా పెరుగుతా ఉన్నాయని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. పంట మాత్రము పక్కకి అవసరానికి వాడుకుంటాం కానీ ముళ్ళ పొదలను ఎవడు వాడుకోడు. గుర్తుపెట్టుకోండి, ముళ్ళ పొదలను ఎవడు పెంచి పోషించాడు. ముళ్ళ పొదలకి ఎప్పుడు దేవుడు నీళ్లు పోయడానికి సిద్ధంగా లేడు. ఎలా ఉంది మన జీవితం? దేవుడు అన్నాడు, చాలా ఉపమానంలో అన్నాడు, దేవుని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఒకని హృదయం ఏమో బండ లాంటిదంట. ఆ బండ లాంటి హృదయం మీద పడినప్పుడు వెంటనే సాతాను గాడు వచ్చి వెతుక్కొని పోయాడంట.
అంటే వీడికి దేవుని వాక్యాన్ని బోధించినప్పుడు లోపలికి వెళ్ళట్లేదు. ఎందుకంటే వీడు ఆల్రెడీ ఐ హ్యావ్ గాడ్, ఐఎమ్ సేవ్డ్, ఐ హ్యావ్ ద సీల్ ఆఫ్ గాడ్, ఐ హ్యావ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. బట్ట మీద పడగని ఎత్తుకొని పోతాడు. ఎందుకంటే మనకి ఇంకేం అవసరం లేదు, కాంక్రీట్ వేసుకొని కూర్చున్నాడు. ఇంకోడు ఎలా అంటాడు, డెప్త్ లేదు. వాక్యం వినగానే వెంటనే ఓ ఎస్ అని కళ్ళు తెరుచుకుంటాయి. ఈరోజు పాపం చేస్తాడు, మళ్ళా రేపు చేయకుండా నిన్ను మళ్ళా చేస్తా ఉంటాడు. పెరుగుతామా? కింద రాకీ గ్రౌండ్ అంట. అంటే లోపట ఉన్నది అలాగే పెట్టుకొని పైటికి నటిస్తున్నట్టుగా ఎదుగుతాం దేవుని సన్నిధిలో. కానీ దేవుడు మళ్ళా వెండిపోతాడు. ఇంకొకటి ఎలాంటోడంట, ముళ్ళ పొదల మధ్యలో పడినోడంట. అంటే ఈ లోకం యొక్క కేర్స్ అన్ని వాడికి వచ్చాయి. దేవుడు ఇచ్చేటువంటి జీవితం అవసరం లేదు, దేవుని సన్నిధి అవసరం లేదు. కానీ డబ్బు, అందము, బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్, మై లైఫ్, పేరు, ప్రఖ్యాత, ఇదా దేవుడు కావాల్సింది? God doesn't like that. God hates that. I'm telling you by the authority of God's word. God hates it. But if you return to God, God will show mercy. I once was like that. నేను కూడా అలాగే ఉండేది. దేవుని దగ్గరికి ఎప్పుడైతే తిరిగి నా జీవితాన్ని మార్చుకున్నానో దేవుడు నన్ను మార్చాడు. జీవితాన్ని మార్చుకోవాలి, లేకపోతే ముళ్ళ పొదల్లాగానే పెరిగితే దేనికి పనికి రాకుండా అవుతుంది. హీబ్రూలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం అనుకుంటా, ఒకసారి చదవండి. నేడు మీరు ఆయన శబ్దమును వినేడలా కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పిన గనుక పాపము వల్ల కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడకుండానట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినము ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనడి. ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉందుము. మనకున్నటువంటి దృఢ విశ్వాసమును అంతం వరకు గట్టిగా పట్టుకోవాలంట. హౌ కెన్ వన్ హోల్డ్? యూ నీడ్ టు హోల్డ్ దిస్ టిల్ ది ఎండ్. గట్టిగా పట్టుకునే క్రీస్తులో పాలివారం అవుతాం. పాలివారం అవుతాం అంటే ఏంటిది? That you will become the dwelling place for God. God will abide with you. God will come and abide with you. యోహాను సువార్త 15వ అధ్యాయంలో, నేను నిజమైన ద్రాక్షవల్లిని, తీగలు మీరు. ఒకడు నా యందు నిలిచి ఉంటేనే కానీ వాడు ఎదగలేడు. నిలిచి ఉండాలా, దేవుడితో నిలిచి ఉండాలి. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దెన్ యూ విల్ షేర్ విత్ క్రైస్ట్. వాట్ యూ విల్ షేర్ విత్ క్రైస్ట్? ప్రకటన గ్రంథంలో ఈ మధ్య అంకుల్ చెప్పిన వాక్యం అంతా వింటా ఉన్నాం. You will share eternal life. You will share everlasting life. You will share his presence. You will share his glory. You will share his name. You will share his life. You will share his fruit. You will share his dwelling place. మీతో కూడా అంతవరకు మన ప్రకటన గ్రంథంలో చదివితే ఈ మాటలన్నీ ఎవరు చెప్పినాడు? దేవుడు అంతము వరకు. చెవిగలవాడు ఆత్మ సంగములకు చెప్పుచున్న మాటలు వినుగాక. జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలమును భుజింపనిత్తురు. అంటే జయించడానికి భుజింపనిస్తాడా? దేన్ని జయించాలా అని అంటే అక్కడ ఎఫెసీ సంఘానికి రాస్తున్నాడు, మొదటి ప్రేమను జయించాలి. అంటే నీకు చివరి వరకు ఆ మొదటి ప్రేమ నీలో ఉండాలా. You need to love God with all your heart, with all your mind, with all your soul and with all your strength. You cannot act before God as if you are loving. You can act before a girl or a boy. Many girls and boys act today saying that they love. As husbands and wives act today, they are loving. కానీ దేవుని ఎదుట నటించడానికి లేదు. దేవుడు హృదయాంతరంగా చూస్తాడు నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావు అని. అర్థమవుతుందా? జయించకపోతే మనకి పాలు లేదు. ఇక్కడ చూడండి 11వ వచనం 2వ అధ్యాయం. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక. జయించువాడు 2వ మరణంలో ఏ హానియు చెందడు. ఏంట 2వ మరణం? ద లేక్ ఆఫ్ ఫైర్, రెవల్యూషన్ చాప్టర్ 20. దాంట్లో మరణం ఉండదంట, జయించువానికి మాత్రమే. జయిస్తున్నామా ఈరోజు? దేన్ని జయించాలా? పాపాన్ని జయించాలా.
పరిశుద్ధతకు ఆశపడాలా. There are so many people who talk about heaven today, but very few people talk about holiness. There are so many people who talk about blessing today, but there are very few people who talk about sin. పాపం గురించి మాట్లాడేవారు చాలా తక్కువ మంది ఉన్నారు. పరిశుద్ధత గురించి మాట్లాడకుండా పరలోకం గురించి మాట్లాడేవారు చాలా చక్కగా. పరిశుద్ధంగా ఉంటేనే జయిస్తాం. పరిశుద్ధంగా ఉంటేనే పాపం లేనటువంటి జీవితం, అది దేవుడి ద్వారా సాధ్యము. నువ్వు దేవుని అడిగావా? దేవా, నాకు ఐ నీడ్ టు హ్యావ్ అన్ ఓవర్కమింగ్ లైఫ్. లార్డ్, ఐ నీడ్ ఇట్. దేవా, నాకు సహాయం చేయి అని అడిగితే దేవుడు చేస్తాడు. నీ సొంతంగా మాత్రం నువ్వు చేయలో గుర్తుపెట్టుకున్నాను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవుగలవాడు వినుగాక. జయించు వానికి మరుగైన మన్నాను 17వ వచనం. భుజింపనిత్తును మరియు అతనికి తెల్లరాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన యొక్క క్రొత్త పేరును పొందిన వానికి గానే అది మరి ఎవరికి గాని తెలియదు. ఏంది ఇదంతా? దిస్ ఇస్ నాట్ జస్ట్ అ స్టోరీ, దిస్ ఇస్ లైఫ్. దిస్ ఇస్ యాక్చువల్ లైఫ్. దేవుడు ఇస్తానంటున్నాడు. మరి మనం ఎలా ఉన్నాము జ్ఞాపకం చేసుకోండి. 28వ వచనం. మనకి ఇవన్నీ తెలుసు, చాలా సార్లు చదివాం. 28 మరి అతనికి వేకువ చుక్కనిచ్చేదను. సంఘంతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగల వాడు వినును గాక. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, 23వ వచనంలో చదివితే మీరు, ఇదిగో నేను దాన్ని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించి వారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితే గాని వారిని బహుశ్రమల పాలు చేతును. దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించు వాడను నేనే అని సంఘములన్నీ తెలుసుకును. అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడు ఆయనే అంట. God will examine deep into our hearts. How is our life today? How is our life today? నిజంగా తరతరములకు యెహోవా నీవే నాకు నివాస స్థలము అని పాట పాడుకున్నాము, వచనం చదువుకున్నాము, వాగ్దానాలు చదువుకున్నాము, దేవుని సన్నిధిని ఆశపడతా ఉన్నాము. కానీ తరతరముల కొరకు నివాస స్థలంగా ఉండడానికి జీవితం ఉండాలా. That is what more matters, my dear brothers and sisters. మత్తయి సువార్త 24వ అధ్యాయం 2వ వచనంలో దేవుడు అంటాడు, ఈ 2వ మందిర విషయంలో 10 minutes లో క్లోజ్ చేస్తాను. వెరీ కేర్ఫుల్ అటెన్షన్ ప్లీజ్. ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ ఐ గెట్ దిస్ టైమ్ అగైన్. ఓకే, సో దేవుడు అంటాడు, ఒక రాతి మీద ఒక రాతి కూడా నిలవదంట 2వ మందిరానికి. అంటే దేవుని తర్వాత దేవుడు, God knows the future. Another king comes and destroys the whole second temple. It took 48 years to build that temple. 46 years. Glorious temple, honorable temple, holy temple. కానీ దేవుడు ఎందుకు ఎలా చేశాడు నాన్న? రెండు మందిరాలను దేవుడు తీసేశాడు. అంటే దేవునికి మనకు కావాల్సింది ఇటుకలు గోడలు ఉన్నటువంటి మందిరం కాదు. Of course, that's the places of where we meet. I'm not against that. దేవునికి కావాల్సింది నీవు నేను. 1 పేతురు, ఇంకొక వచనం చదువుకుందాం. 1 పేతురు 2వ అధ్యాయము, ఎవరైనా చదవండి, 5వ వచనం చదవండి. మరియు ఆయన పూర్వకాలమందున లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదికి జలప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును. 1 Peter 2:5 విల్సన్. సారీ అన్న, 1 Peter 2:5. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలు నర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఎలా కట్టబడుచున్నావు అంట? యేసుక్రీస్తు ద్వారా మనందరము సజీవ రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నాం. ఎందుకు అనంటే ఆయనకి పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నామంట. This is the temple that God is building in the new covenant. Through Jesus Christ, you and I are like that living stones. మనందరము సజీవ రాళ్ల వలె కట్టబడుచున్నాం. ఆత్మ సంబంధమైన మందిరం, ఎక్కడ దేవుని సన్నిధి మనలో ఉంటాడు కనుక దేవుడు ఆత్మ సంబంధమైన మందిరం అన్నాడు. 9వ వచనం చదువుతాను అలాగే. అయితే
మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఎవరు సొత్తమా? దేవుని సొత్తైన ప్రజలంగా ఉన్నాం. చీకటి నుండి దేవుడు మనల్ని, అంధకారం అనే జీవితంలో నుండి మనల్ని వెలుగులోకి తీసుకొచ్చాడు దేవుడు. ఓకే, ఈ రోజు మై డియర్ యంగ్ బ్రదర్ అండ్ సిస్టర్, మై క్రిస్టియన్ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుడు నిన్ను పిలిచినది ఎందుకు అంటే ఆయన గుణాతిశయములను ప్రచురము చే నిమిత్తము, అంటే ఆయన గురించి చెప్పడానికి దేవుడు నీకు ఎంత మేలు చేశాడు. ఏర్పరచబడిన వంశమును. యు బిలాంగ్ టు హోమ్, యు బిలాంగ్ టు కింగ్ ఆఫ్ కింగ్స్. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, హౌ కెన్ యూ ఈజీలీ fall into sin? We should not. ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును. నార్మల్ జనం కాదు. we are a holy people, my dear brothers and sisters, and that is what God is looking for us. He looked for a holy tribe. He looked for a holy temple. He looked for a holy people. God's presence is with men today. It's not in a temple, it's not in a tabernacle. God wants you to be like that. నువ్వు ఒక వాకింగ్ టెంపుల్, నువ్వు ఒక లివింగ్ టెంపుల్. You have the presence of God in you when you receive God. అర్థమవుతుందా? So live like that. Live like that for God. Live with passion. Live with glory. How will that happen? It only happens through the Spirit of God. 2 కొరింథీ 3వ అధ్యాయము 17-18 చదివితే, 2 కొరింథీ 3వ అధ్యాయము 17-18 చదివినాను. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్రము నుండును. ఏముంటదంట? స్వాతంత్రం ఉండును. చదువు. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు, ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఈ టెంపుల్ ఏదైతుందో చూసారా? when the Spirit of God dwells in us, we are being transformed into his more and more into his glory. This temple will have that glory, my dear brothers and sisters, and this is possible only with the Spirit of God. దేవుని ఆత్మ మనల్ని మహిమ నుండి అత్యధికమైన మహిమలోకి దేవుడు తీసుకెళ్లాలని ఆశపడతా ఉన్నాడు. ఆయన ఆత్మ ఎక్కడైతే ఉండనో అక్కడ స్వాతంత్రం ఉంటుందంట. You have the freedom today in Christ Jesus because Christ has set you free, but do not take that freedom for granted. చాలా వచనాలు అట్లాంటివి కూడా. Do not take that freedom for granted. Do not be bondage of sin again. Do not be bondage of slavery again. You have been released once. You have been released once, my dear brothers and sisters. ముసుగు లేకుండా దేవుని సన్నిధిలో కనబడతాం మనం. ముసుగు వేసుకొని నటించొద్దు దేవుని సన్నిధిలో. మనమంతా సున్నపు కొట్టిన సమాధుల వలె ఉన్నామని పరిశీలతో అంటాడు దేవుడు. ఎందుకు అనంటే మంచి తెల్లని ముసుగేసుకొని ఉన్నారు వాళ్ళ జీవితాల మీద. పైకి తెల్లగా కనిపిస్తున్నారు, లోపలంతా ఉన్నదంతా అట్లాగే ఉంది. క్రైస్తవులం కూడా మనం ముసుగేసుకున్నట్టుగా ఉండకూడదు. మోషే దేవుని సన్నిధిలో గడిపినప్పుడు ఆయన ముఖం వెలుగుతూ ఉన్నది. కొన్ని రోజుల తర్వాత ఆ యొక్క మహిమ తగ్గిపోతా ఉన్నది కాబట్టి ముసుగేసుకోవాల్సి వచ్చింది ఆయన. మనం అలాంటి ముసుగేసుకొని ఉండట్లేదు. మనము మహిమ నుండి అత్యధికమైన మహిమలోకి మార్చబడుచున్నాము. Lastly, we will read one verse, Ephesians chapter 2, verse 22. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ఎందుకు కట్టబడుచున్నామంట? మనము మన నివాస స్థలముగా ఉండుటకు దేవుడు మనల్ని కడుచున్నాడు. హల్లెలూయా. My dear brothers and sisters, I just want to read one more verse and close. 2 Corinthians 6. జాగ్రత్తగా వినాలి. జాగ్రత్తగా అంటే జాగ్రత్తగా చదవాలి ఈ వచనాన్ని. 2 కొరింథీ 6వ అధ్యాయము 14 నుండి 7వ అధ్యాయము 1వ వచనం వరకు చదువుతాను.
2 Corinthians 6th chapter అన్న. 6th chapter 14 to 7:1. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియులతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఎలాగూ సెలవిచ్చున్నాడు, నేను వారిలో నివసించు సంచరింతును, నేను వారి దేవుడనై ఇందును, వారు నా ప్రజల ఇందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువేడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినై యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలై యుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. చూసారా ఏం చెప్తున్నాడు దేవుడు? ఎంత క్లియర్ గా చెప్తున్నాడు అక్కడ. అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏం సాంగత్యము. సాంగత్యం అంటే ఏంటిది? పార్ట్నర్షిప్, షేరింగ్. వెలుగునకు చీకటితో ఏమి పొత్తు. ఇక్కడ చూడండి, దేవుని ఆలయమునకు విగ్రహములకు ఏమి పొందిక, మనం జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, you are the temple of a living God. If do not fall. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై యుందును, వారు నా ప్రజలై యుందురు. God wants to dwell with us. The dwelling place of God is with men. He wants to walk among us. ఎక్కడ నడిచాడు దేవుడు చెప్పండి? ఏదెను తోటలో ఆదాము అవ్వలతో నడిచాడు. He wants to walk. He wants to dwell. He wants to be our God, and he wants us to see as his people, my dear brothers and sisters. మనము ప్రత్యేకంగా ఉండాలి. అప్పుడే దేవుడు మనకి తండ్రి అయి ఉంటాడు, మనం ఆయనకి కుమారులు కుమార్తెలుగా ఉంటాం. Since we have these promises, beloved, let us cleanse ourselves from every defilement of body and spirit, bringing holiness to completion in the fear of God. దేవుని భయముతోను పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకు ఆత్మకు కలిగిన సమస్త కల్మషం నుండి మనము పవిత్రులుగా చేసుకొందుము. ఈ రోజు దేవుడు మనకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. లార్డ్, ఐ వాంట్ టు బి యువర్ డ్వెల్లింగ్ ప్లేస్ అని ప్రార్థన చేసుకోండి. 1 పేతురు 2వ అధ్యాయము 14 నుండి 16 మీరు చదువుకోండి. తర్వాత యు షల్ బి హోలీ యాజ్ హోలీ. 14 నుండి చదువుకోండి. నేను చదువుతాను. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి వ్రాయబడి ఉన్నది కదా. కాగా మీరు విధేయులైన పిల్లలు అయి మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. Do not go back into your old life. We will not have the presence of God. We will not have the dwelling place of God living with us, my dear brothers and sisters. తరతరములకు దేవుడు నివాస స్థలంగా ఉండాలంటే దేవుని ఆత్మతో మనల్ని దేవుడు నింపి ఇక్కడ మనల్ని ఉంచుతాడు. తరతరంలోకి కూడా మనకి దేవుడై ఉంటాడు. వాట్ ఎ బ్లెస్సింగ్ ఇట్ ఇస్. సో డు నాట్ గివ్ యువర్ సెల్ఫ్స్ టు సిన్. Sin is nothing before the glory of God. Sin has no dominion over us అనుకోవాలి. Sin has no thought in my mind. Sin has no presence in my heart. Sin has no presence in my life. Christ died for me. Have that humility heart. Have that humbled heart. Lord, you be my dwelling place అనుకొని ప్రార్థన చేయండి. మీ జీవితం ఎలా ఉంటుందో చూడండి. My dear brothers and sisters, I just want anybody who wants to pray. After that I'll close in prayer. ఎవరైనా ప్రార్థన చేయాలనుకుంటే ప్రార్థన చేయండి. ఎంతమంది జాగ్రత్తగా విన్నారో, ఎంతమంది డిస్టర్బెన్స్ లో విన్నారో I don't know, but God knows it. But there is still time for us. Okay, there is still time. It is so easy to fall into the trap of technology. The same technology that we are using today to glorify God is the same technology that is destroying the life of the young men and women in today's world. The same technology, my dear brothers and sisters. The same technology. ఇంత టెక్నాలజీని ఇంత అద్భుతంగా వాడుకుంటున్నాము. ఇంత టెక్నాలజీని కూడా
మనల్ని ఈజీగా కూల్చుకోవడానికి కూడా వాడుకోవచ్చు. Many of us are happy having the presence of God in their phones. WhatsApp statusలు, Facebook మెసేజ్లు, ఫ్లయర్లు, ఓకే, ప్రామిస్ కార్డులు, ఇవన్నీ ఓకే. But don't be happy with that. Don't be happy with that. The presence of God is not in the phone. The presence of God should be in you, my dear brothers and sisters. What matters if it is in the phone or not? But what matters is whether he is in you or not. I'm very sorry to use that example. My heart is burning. That's why I had to explain some things very seriously. The dwelling place of God should not be on the shelves. దేవుని వాక్యాన్ని ప్రతిదినం చదువుకొని ధ్యానించి ప్రార్థన చేసుకోవాలనే ఉద్దేశంతో ఉండాలి. బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్తో రోజు మాట్లాడాలని ఆశపడవా? Even though it is not right in the sight of God. How is that, young brothers and sisters, that you don't want to read the word of God? That you don't want to live for God? What are you using this technology for? ఏం చేస్తున్నాం కళ్ళతోటి? ఏం వింటున్నాం? ఏం మాట్లాడుతున్నాం? మన జీవితం ఎలా ఉంది? దేవుడు ఉంటాడంటారా? మన స్టేటస్ పెట్టుకున్నంత మాత్రం మనతో దేవుడు ఉంటాడా? I'm not judging anybody. I'm not condemning anybody. I'm just telling you the truth. ఎవరు చెప్పకపోవచ్చు మీకు ఇట్లా, ఎవరు మాట్లాడకపోవచ్చు. We need God in our lives. Without God, we fail and we die. With God, we win and we live. Amen. ప్రార్థన చేయండి. ప్రేరేపణ కలిగిన వాళ్ళు మాత్రమే చేయండి. If you really wants to pray, pray. Okay, Anna. Wilson, I will pray. Pray, Wilson. మహాగణుడ, పూజనీయుడ, 10,000 అతి సుందరుడా, నీ ఘనమైన నామాన్ని బట్టి మా హృదయపూర్వకంగా నీకు స్తుతులు చెల్లిస్తున్నాము. తండ్రి యేసయ్య, 24 పెద్దలతో 4 జీవులతో కెరూబుల శిరవులతో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుని పగడబడుచున్న మా ప్రియ తండ్రి, మా హృదయపూర్వకంగా నీకు స్తుతులు చెల్లిస్తున్నాము. తండ్రి యేసయ్య, ఇంత అపాయకరమైన దినములో కూడా తండ్రి యేసయ్య నీవు మాతో మాట్లాడుతున్నావు. నేను మీతో ఉన్నానని తండ్రి, ఇంకా నీ వాగ్దానం మాతో మాట్లాడుతుంది. తండ్రి యేసయ్య, ఈ లోకములో ఎన్నో అపాయకరమైన దినములు వస్తున్నవి. లక్షల మంది చనిపోతున్నారు, లక్షల మంది హాస్పిటల్ ఉన్నారు. కానీ తండ్రి, మమ్మల్ని మాత్రము తండ్రి యేసయ్య నీ కృప చేత, నీ దయ చేత, నీ ప్రేమ చేత మమ్మల్ని రక్షిస్తున్నందుకు తండ్రి, మా హృదయపూర్వకంగా నీకు స్తుతులు చెల్లిస్తున్నాము. మా కుటుంబాలని, మా సంఘస్థులని, మా అయ్యగారి కుటుంబాన్ని తండ్రి యేసయ్య, మా బ్రదర్స్ ని, మా సిస్టర్స్ ని, ప్రతి ఒక్కరిని తండ్రి యేసయ్య నీ రెక్కల కింద కార్చి కాపాడుతున్న విధానాన్ని బట్టి మా హృదయపూర్వకంగా నీకు స్తుతులు చెల్లిస్తున్నాము. ముఖ్యంగా తండ్రి యేసయ్య ఆయన చెప్పిన వాక్యాన్ని గురించి ప్రార్థిస్తున్నాము. తండ్రి యేసయ్య, నా మాటలు 2 ఇంచుల ఖడ్గమని నీవు సెలవిచ్చావు. తండ్రి యేసయ్య, మేము విన్న వాక్యమును మా హృదయములో తండ్రి యేసయ్య స్థిరపరచుకున్నకు తండ్రి, అలవర్చుకున్నకు తండ్రి మాకు జ్ఞానం దయచేయండి. ముఖ్యముగా తండ్రి, ఎందరైతే తండ్రి నీ వాక్యాన్ని విన్నారో తండ్రి యేసయ్య, దుష్టుడు సాతానుడు దాన్ని ఎత్తిపోకుండా పరిశుద్ధాత్మ దేవా నీవు నీ క్రియను జరిగించమని ప్రార్థిస్తున్నాము. విన్న ప్రతి ఒక్క బిడ్డ హృదయాన్ని మీరు ముట్టారని ప్రార్థిస్తున్నాము, మీరు తాకారని ప్రార్థిస్తున్నాము. తండ్రి గొప్ప దేవ తండ్రి యేసయ్య, ఏదో తండ్రి యేసయ్య మాకు వాక్య జ్ఞానం ఉంది అని కాదు, కానీ తండ్రి యేసయ్య ఏదో చెప్పాలని కాదు, కానీ తండ్రి యేసయ్య అన్న చెప్తున్న వాక్యమును తండ్రి యేసయ్య మీరు నీరు కట్టి ఫలింపజేయమని ప్రార్థిస్తున్నాము. తండ్రి గొప్ప దేవ తండ్రి యేసయ్య, తండ్రి యేసయ్య తండ్రి విన్న వాక్యమును తండ్రి గొప్ప దేవ తండ్రి యేసయ్య మీరు వాక్యము చేత మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. తండ్రి యేసయ్య తండ్రి, మమ్మల్ని నీ ఆత్మ చేత నింపమని ప్రార్థిస్తున్నాము. తండ్రి, నీ ఆత్మ లేకపోతే మేము ఏ కార్యము చేయలేము. తండ్రి గొప్ప దేవ తండ్రి, నీ ఆత్మ తండ్రి యేసయ్య లేకపోతే తండ్రి మేము నీ కుమారులుగా తండ్రి కుమార్తెలుగా మేము ఉండలేము. తండ్రి గొప్ప దేవ తండ్రి యేసయ్య, ఎంతమంది తండ్రి వాక్యాన్ని విని తండ్రి నీ ఆత్మను అడుగుచున్నారో వారికి తండ్రి ఈ క్షణమే నీ ఆత్మను అనుగ్రహించమని
ప్రార్థిస్తున్నాము తండ్రి యేసయ్య. తండ్రి యేసయ్య, నీ వాక్యం సెలవిస్తుంది తండ్రి గొప్ప దేవ తండ్రి యేసయ్య. తండ్రి యేసయ్య, నిశ్చయముగా నా ఆత్మను ఎవరైతే అడుగుతారో నేను నిశ్చయముగా ఇస్తానని నువ్వు సెలవిచ్చావు గనక తండ్రి, ఎందరైతే నీ ఆత్మను అడుగుచున్నారో తండ్రి ఈ క్షణమే నీ ఆత్మను కుమరించమని ప్రార్థిస్తున్నాము తండ్రి యేసయ్య. తండ్రి సమాజముగా కూడుకున్నట్లేదు తండ్రి గొప్ప దేవ తండ్రి యేసయ్య. నీవు ఇచ్చిన టెక్నాలజీని తండ్రి గొప్ప దేవ తండ్రి వాడుకుంటున్నాము తండ్రి గొప్ప దేవ తండ్రి యేసయ్య. ఇది నీ చిత్తము కాదు కానీ తండ్రి యేసయ్య, తండ్రి సమాజముగా తండ్రి యేసయ్య కూడుకున్నట్టు తండ్రి యేసయ్య మాకు వీలు కాకపోయినను తండ్రి గొప్ప దేవ తండ్రి ఇలాగ కూడుకొని తండ్రి నీ ఆత్మ గురించి ప్రార్థిస్తున్నాము. నీ ఆత్మను తండ్రి యేసయ్య వింటున్న ప్రతి ఒక్క బిడ్డను తండ్రి యేసయ్య, ప్రార్థన ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను, వాక్యం ఉన్న ప్రతి ఒక్క బిడ్డను తండ్రి ఇప్పుడే సందర్శించమని ప్రార్థిస్తున్నాము. ఇప్పుడే మీరు వారితో మాట్లాడమని ప్రార్థిస్తున్నాము. ఎంతమంది పాపాలు ఒప్పుకుంటున్నారో తండ్రి గొప్ప దేవ తండ్రి యేసయ్య, మీరు వారి పాత హృదయమును తండ్రి తీసేసి వారికి నూతన హృదయమును తండ్రి దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నూతన ఆత్మను వారికి దయచేయండి, నూతన బలమును వారికి దయచేయండి, నూతన తండ్రి బలమును వారికి దయచేసి తండ్రి నూతన హృదయమును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి యేసయ్య. తండ్రి మీరు నీరు కట్టి ఫలింపజేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి గొప్ప దేవ తండ్రి. తండ్రి జాయిన్ అయిన ప్రతి ఒక్క బిడ్డతో యేసయ్య మీరు మాట్లాడే విధానాన్ని బట్టి మా హృదయపూర్వకంగా నీకు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. మా జీవితాలు తండ్రి ఏ పాటివి తండ్రి మేము పనికి రాని వారము తండ్రి, దరిద్రులము తండ్రి, నీచులము తండ్రి యేసయ్య. తండ్రి మా చెడు ప్రవర్తనతో చెడు తలంపులతో ఎన్నో తప్పులు చేశాము తండ్రి, కానీ ఆయనను తండ్రి నీ కృపను చూపుతున్నావు, ఆయనను నీ ప్రేమను చూపుతున్నావు తండ్రి, ఆయనను తండ్రి యేసయ్య నీ దయను చూపుతున్నావు తండ్రి. ఎంతో గొప్ప దేవుడు, ఎంతో ప్రేమ స్వరూపివి తండ్రి గొప్ప దేవ తండ్రి. ఆయనను తండ్రి యేసయ్య ఎన్నిసార్లు తండ్రి పాపము చేసినను తండ్రి యేసయ్య, మరలా తండ్రి యేసయ్య నీ గాయము రేపినను తండ్రి యేసయ్య, నేనున్నానని తండ్రి నీవు సెలవిస్తున్నావు తండ్రి. నా దగ్గరికి రమ్మని నువ్వు అంటున్నావు తండ్రి. ఎంత గొప్ప దేవుడు తండ్రి యేసయ్య. ఎందరైతే తండ్రి యేసయ్య ప్రార్థనలో తండ్రి యేసయ్య పాల్గొంటున్నారో, వాక్యం విన్నారో తండ్రి యేసయ్య, మీరు వారి హృదయాన్ని మార్చమని ప్రార్థిస్తున్నాం, మీరు వారి జీవితాలను మార్చమని ప్రార్థిస్తున్నాము తండ్రి గొప్ప దేవ తండ్రి. ఈ క్షణాన తండ్రి గొప్ప దేవ తండ్రి మీరు ఉజ్జీవముతో తండ్రి యేసయ్య రగిలింపజేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి యేసయ్య. మీరు తండ్రి యేసయ్య తండ్రి అలాగే తండ్రి యేసయ్య విన్న వాక్యము సాతానుడు తండ్రి ఎటువంటి విషయములో తండ్రి వాటిని ఎత్తిపోకుండా తండ్రి పరిశుద్ధాత్మ దేవ విన్న వాక్యమును తండ్రి వారి జీవితంలో అలవర్చుకున్నట్టు తండ్రి మీరు సాయం చేయండి. అలాగే తండ్రి వింటున్న ప్రతి ఒక్క బిడ్డను తండ్రి, వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డను తండ్రి నీ ఆత్మ చేత నింపమని, నీ అభిషేకము చేత నింపమని, నీ ఆత్మీయ వరముల చేత నింపమని, ఆత్మీయ ఫలముల చేత నింపమని ప్రార్థిస్తున్నాము తండ్రి గొప్ప దేవ తండ్రి యేసయ్య. తండ్రి రోమిలు రాసిన పత్రికలో తండ్రి నా ఆత్మ లేనివాడు నా వాడు కాదని వాక్యం సెలవిస్తుంది కనుక తండ్రి నీ ఆత్మను ప్రతి ఒక్క బిడ్డ పైన కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రతి ఒక్క బిడ్డ పైన కుమ్మరించండి తండ్రి యేసయ్య. తండ్రి వారి ఆత్మ చేత నడిపబడులాగున తండ్రి, తండ్రి వారి ఆత్మలు ఆనందించులాగున తండ్రి, ఆత్మ చేత తండ్రి ప్రేమను పొందుకొనులాగున తండ్రి, ఆత్మ చేత శక్తిని పొందుకొనులాగున తండ్రి, ఆత్మ చేత అభిషేకమును పొందుకొనులాగున తండ్రి, ఇతరులకు తండ్రి యేసయ్య తండ్రి యేసయ్య నీ గుణాతిశయములను తండ్రి ప్రచురింపజేయుటకు తండ్రి యేసయ్య తండ్రి యేసయ్య ఈ బిడ్డలను వాడుకోమని ప్రార్థిస్తున్నాము తండ్రి యేసయ్య. అలాగే తండ్రి యేసయ్య అన్న చేస్తున్న సేవలను తండ్రి మీరు నూరంతలుగా ఫలింపజేయండి తండ్రి గొప్ప దేవ తండ్రి. మీరు నీరు కట్టి ఫలింపజేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి యేసయ్య. ఈ ఫెలోషిప్ లో జాయిన్ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను తండ్రి మీరు దీవించమని, ఆశీర్వదించమని, వారికి మారు మనసు దయచేసి తండ్రి పశ్చాత్తాపమును తండ్రి యేసయ్య హృదయమును దయచేసి, పాప క్షమాపణ దయచేసి, వారికి పరిశుద్ధాత్మను వరమును దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అపోస్తుల కార్యములో 2:38 సెలవిచ్చిన ప్రకారంలో తండ్రి యేసయ్య మారు మనసు పొందిడి, పాప క్షమాపణ పొందిడి, అప్పుడు మీరు బాప్తిస్మమైన వరము పొందుతారని వాక్యం సెలవుతుంది కనుక తండ్రి గొప్ప దేవ తండ్రి. ఎందరైతే తండ్రి యేసయ్య పాప క్షమాపణ గురించి, మారు మనసు గురించి ప్రార్థిస్తున్నారు తండ్రి, వారికి ఇప్పుడే నూతన హృదయం దయచేయమని ప్రార్థిస్తున్నాము. వారి జీవితంలో శాంతిని, సమాధానమును, ఆత్మను మెండుగా కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము. ఎటువంటి భయము, ఎటువంటి తెగులు, ఎటువంటి అపాయం, ఎటువంటి కీడు రాకుండా వారి కుటుంబాలని, వారిని, వారి సంఘస్థులని, వారి బంధువులని, వారి మిత్రులను తండ్రి ఫెలోషిప్ లో ప్రతి ఒక్క బిడ్డను తండ్రి యేసయ్య నీ రెక్కల క్రింద కార్చి కాపాడమని ప్రార్థిస్తున్నాము తండ్రి యేసయ్య. తండ్రి మా విశ్వాసము కాదు తండ్రి, నీ వాక్యాన్ని మేము నమ్ముచున్నాము తండ్రి గొప్ప దేవ తండ్రి. మా విశ్వాసము కొన్నిసార్లు తండ్రి యేసయ్య పడిపోతుంది తండ్రి యేసయ్య, కానీ ఇప్పుడైతే నేను నీ సిలువను చూస్తాను తండ్రి గొప్ప దేవ తండ్రి. నీ సిలువ రక్తము నాతో మాట్లాడుతుంది తండ్రి యేసయ్య గొప్ప దేవ తండ్రి. అటువంటి అభిషేకం, అటువంటి మాటలు తండ్రి ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అలాగే తండ్రి సురేష్ గురించి ప్రార్థిస్తున్నాము. ఆ స్థలములు ఉండగా ఎటువంటి అపాయం, ఎటువంటి కీడు రాకుండా అన్న తండ్రి యేసయ్య మీరు బలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాము. అలాగే తండ్రి వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము. అలాగే తండ్రి ఫెలోషిప్ ని తండ్రి యేసయ్య తండ్రి ఇతర దేశములకు, ఇతర రాష్ట్రములకు తండ్రి యేసయ్య తండ్రి మీరు తండ్రి ఈ ఫెలోషిప్ ని తండ్రి నడిపింపజేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అనేకులు వచ్చి తండ్రి ఇక్కడ తండ్రి యేసయ్య మారుమనసు పొందులాగా ప్రార్థిస్తున్నాము. అనేక యవనస్తులు వచ్చి తండ్రి ఇక్కడ మారుమనసు పొందులాగా ప్రార్థిస్తున్నాము. అలాగే తండ్రి విన్న వాక్యమును తండ్రి యేసయ్య మీరు ఫలింపజేయమని ప్రార్థిస్తూ, మీరు మాతో మాట్లాడే విధానాన్ని బట్టి, ఇంత మంచి సమయమును తండ్రి లాక్డౌన్ టైంలో కూడా తండ్రి దయచేసే విధానాన్ని బట్టి మీకు తండ్రి
ఏసే గొప్ప దేవ, హృదయపూర్వకంగా నీకు స్తుతులు చెల్లిస్తున్నాము. అలాగే తండ్రి ఏసే జాయిన్ ప్రతి ఒక్క బిడ్డను దీవించమని, ఆశీర్వదించమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభాకర్ ఉన్నావా సార్? సార్ వందనాలు సార్. ప్రైజ్ లార్డ్ ప్రభాకర్. ప్రైజ్ లార్డ్ జాన్ పాల్. ప్రైజ్ లార్డ్. ఒక మాట ప్రార్థన చేయి ప్రభాకర్, చేసి క్లోజ్ చేద్దాం. సరే, ప్రార్థన చేసుకుందాం. మహా తండ్రి, జీవం కలిగిన దేవుడా, నిత్యుడ భక్తండి, సమాధానపతి, బలవంతుడైన దేవుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ప్రత్యేకంగా నాయన ఉదయకాల సమయం నుండి ప్రభా ఈ రాత్రి కాలం వరకు నాయన మమ్మలను ప్రభా మీరు సురక్షితంగా తండ్రి మీ యొక్క బలమైన చేతులతో ప్రభు నాయన మీ అపారమైన కృప చేత మమ్మల్ని ప్రభా సురక్షితంగా ఉంచినందుకే వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి కాల సమయం మందు ప్రభా ప్రార్థించిన రీతిగా ప్రభా, ఎదురు చూసిన రీతిగా ప్రభు నాయన ఈ జూమ్ కాన్ఫరెన్స్ లో ప్రభా మేమందరము ప్రభా యాడ్ అవుటకు నాయన మీరిచ్చిన సమయముకై వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కృపకై వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, మీరిచ్చిన యొక్క టెక్నాలజీని బట్టి ఓ లార్డ్ వి థ్యాంక్ యూ, వి ప్రైజ్ మాస్టర్ గాడ్. అయ్యా, మా గొప్ప దేవుడా, అయ్యా ఇలాంటి అవకాశం లేక తండ్రి అనేకులు ప్రభు నాయన అయ్యా మా గొప్ప దేవుడా బాధపడుతున్నారు తండ్రి. మాకైతే ప్రభు నాయన అయ్యా మా గొప్ప దేవుడా మీరు ఇచ్చిన యొక్క సువర్ణ అవకాశంకై వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ దివ్య వాక్యమును ప్రభు ఏ విధంగా వినుటకు నాయన ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేసుకోవడానికి నాయన మీరిచ్చిన ఈ కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. యునైటెడ్ ఎవాంజలికల్ యూత్ ఫెలోషిప్ ను బట్టి నాయన నిన్ను స్తుతిస్తూ ఉన్నాం తండ్రి, నిన్ను ఘనపరుస్తూ ఉన్నాం తండ్రి. మహోన్నతుడానికి వందనాలు తండ్రి. అయ్యా, దినము ప్రభు నాయన మీరు నడిపిస్తున్న మీ విధానాన్ని బట్టి నాయన నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రత్యేకంగా నాయన ఈ రోజు నాయన మా జీవితాలతో నాయన మీరు మాట్లాడిన మాటలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, పరిశుద్ధమైన జీవితము జీవించట ఎంత శ్రేష్టమైనదో తండ్రి, ఎంత అమోఘమైనదో ప్రభు నాయన అయ్యా మీరు గుర్తు చేసి ఉన్నారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా అయ్యా మా గొప్ప దేవుడా, చీకట్లో నడవడం నీకు ఇష్టం లేదు నాయన, పాపంలో నిలవడం నీకు ఇష్టం లేదు నాయన. అయ్యా మా గొప్ప దేవుడా, పాపంతో తండ్రి నాయన సాంగత్యం చేయడం నాయన నీకు ఇష్టం లేదు నాయన. అయ్యా మా గొప్ప దేవుడా, పాపం చేసిన వారిని ఎవ్వరిని ప్రభు నాయన నువ్వు వదిలిపెట్టలేవు నాయన. అందరినీ సరి అయిన తూకంలో తూస్తావు తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆదామును కూడా ప్రభు నాయన మీరు వదిలిపెట్టలేదు నాయన, అభిషేకించిన వారిని వదిలిపెట్టలేదు నాయన. పాపానికి నాయన అయ్యా మా గొప్ప దేవుడా వారు ప్రతిఫలము చూసి ఉన్నారు నాయన. అయ్యా సిన్ యొక్క కాన్సిక్వెన్స్ ని ప్రభు నాయన వారి జీవితాల్లో పొంది ఉన్నారు ప్రభు నాయన. అవి నాయన మాకు గుణపాఠములుగా తండ్రి చెప్పబడికే నాయన నీ గ్రంథంలో రాయబడి ఉన్నావని తండ్రి నాయన. నీ దాసుని ద్వారా తండ్రి నాయన అయ్యా మా గొప్ప దేవుడు తండ్రి బలముగా తండ్రి నీ శిలువ చాటున మరుగుపరుచుకుని నాయన మీరిచ్చిన బలమైన సందేశంకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ లోడు ప్రభు నాయన నేటి తరంలో తండ్రి నాయన క్రైస్తవులు ప్రభు నాయన నటన చేయడం తండ్రి నాయన అయ్యా మా గొప్ప దేవుడు తండ్రి. అయ్యా మా గొప్ప దేవుడు మనుషుల యొక్క మెప్పు కోసమని ఆయన ఎంతో ప్రభు నాయన యాక్టింగ్ చేస్తున్నారని ప్రభు నాయన గుర్తు చేసి ఉన్నారు ప్రభు. మాకొద్దు తండ్రి నాయన ఒక రోజు ప్రభు నాయన సింహాసనం ఎదుట నాయన మేమందరం నిలబడాల్సింది నాయన. అయ్యా మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం ప్రభు అయ్యా మాస్టర్ గాడ్ నాయన 4వ వచనం 5వ వచనం 6వ వచనం ప్రకారం మమ్మలను ప్రభు నాయన జగతి పునాది వేయబడకు మునిపే తండ్రి నాయన నిత్యత్వంలోను మమ్మల్ని ఏర్పరచుకున్నావు తండ్రి. నిందారైతులుగాను పరిశుద్ధులుగాను నాయన నువ్వు మమ్మల్ని పిలిచి ఉన్నావు. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అట్టి పిలుపుకు నాయన జీవితం కలిగి ఉండటకు నాయన ప్రతిరోజు ప్రభు నాయన మమ్మల్ని మేము సరి చేసుకున్నటకు నాయన
నీ వాక్యమని అద్దములో చూసుకున్నటకు నాయన అయ్యా మా కృపను దయచేయి తండ్రి. మమ్మల్ని బలపరుచు నాయన. అయ్యా మా గొప్ప దేవుడా, మా ఆత్మీయ జీవితానికి ప్రభు నాయన ఆటంకం కలుగ చేయుచున్న తండ్రి ప్రతి హేయమైన క్రియను ప్రభు నజరుడైన యేసుక్రీస్తు నామములో తండ్రి అయ్యా మా యవన బిడ్డలతో పాటు సేవకులముగా మేము కూడా ప్రభు నాయన విడిచిపెట్టుదుముగా కానీ ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన. నీ బలమైన శక్తిని ప్రభు నాయన, నీ బలమైన యొక్క ఆత్మ నడిపింపు నాయన మేము పొందుకుందుముగా కానీ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఓ మాస్టర్ ఆఫ్ గాడ్, బ్లెస్ us మాస్టర్ ఆఫ్ గాడ్, strengthen us Lord మాస్టర్ ఆఫ్ గాడ్. అయ్యా మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ జూమ్ కాన్ఫరెన్స్ లో ఉన్న తండ్రి చెల్లెలను బట్టి నాయన, అక్కలను బట్టి నాయన, అన్నలను బట్టి తమ్ములను బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. సేవకులను బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి జీవితము నాయన రానున్న రోజుల్లో తండ్రి నాయన ఒక బ్లెస్సింగ్ ఆఫ్ ఛానల్ గా నిలబడదురుగా కానీ ప్రార్థిస్తున్నాం. అయ్యా ఈ కాన్ఫరెన్స్ ప్రభు నాయన ఎప్పుడు కూడా నాయన మా గొప్ప దేవుడా వ్యర్థము కాకున్నట్లు ప్రభు నాయన ఈ కాన్ఫరెన్స్ ద్వారా ప్రభు కొందరినైనా ప్రభు నాయన మీరు పట్టుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరు అపవారి వడిలో పడకున్నట్లు ప్రభు నాయన, అపవారి బంధకాల్లో చిక్కుకున్నట్లున్నా సిలువగా చిక్కు పెట్టి పాపమును జయించే శక్తిని మాకు దయచేయమని అయ్యా వందనాలు చెల్లిస్తున్నాం నాయన. దూరంలో ఉన్న నీ దాసుని ప్రభు నాయన అన్నయ్యను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. తనను తన కుటుంబాన్ని ప్రభు, అక్కను ప్రభు, పిల్లలను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రత్యేకంగా నాయన అక్కడున్న సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. శాంసన్ సాని ప్రభు, డీకన్స్ ని ప్రభు, చర్చి ఎల్డర్స్ ని ప్రభు నాయన, పరిచారకులను ప్రభు మీరు మెండుగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రత్యేకంగా నాయన నీకు వందనాలు తండ్రి. అయ్యా మరి హైదరాబాద్ లో ఉన్న తండ్రి సంఘాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన దేవదనమయ్య గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సంఘ పెద్దలు మీరు దీవించండి నాయన. ఎవరి కుటుంబాలను మీరు దీవించండి నాయన. ఎవరి బృందాన్ని మీరు దీవించండి నాయన. గొప్ప దేవుడా ఇంకా ప్రభు నాయన ఆ పట్టణానికి దీవెనకరముగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆ సంఘములో ప్రార్థనా పరులు మీరు లేపండి నాయన. పాటలు పాడే వారిని మీరు లేపండి నాయన. వాక్యం వినే వారిని మీరు లేపండి నాయన. వాక్యం బోధించే వారిని మీరు లేపండి నాయన. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. పరిచారకులను మీరు లేపండి నాయన. నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా నీకు వందనాలు తండ్రి. సంఘము నీది నాయన, నిరంతరము జరగాలి నీ పరిచర్య. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. తర వెంబడి తరము నాయన గొప్పగా ప్రిపేర్ చేయమని బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రత్యేకంగా నాయన మా గొప్ప దేవుడా నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంకా ప్రభు నాయన మా అందరి ద్వారా మీరు మహిమ పొందమని, ఎవరెవరికైతే ప్రభు నాయన ఏ భారం పెట్టి ఉన్నావో తండ్రి నాయన, అయ్యా మా గొప్ప దేవుడా ఎవరై ప్రభు నాయన మేము గ్రహించినట్లు ప్రభా అయ్యా మాకు సహాయం దయచేసి ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని పరిశుద్ధమైన వరాల చేత నింపుడు తండ్రి. కృపా వరాల చేత నింపు నాయన. అయ్యా నీకు వందనాలు తండ్రి. నాయన మాకు కాదు ఘనత, మాకు కాదు యెహోవా, సకల ఘనత మహిమ నీకే తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మేము మట్టి వారం నాయన, బహు బలహీనులము నాయన. నీ కృప చేత మమ్మల్ని భద్రపరిచిన, నీ రక్తం చేత మమ్మల్ని ప్రోక్షించినందులకై నీకు వందనాలు చెల్లించుకుంటూ ఇంకా తండ్రి నాయన మా ద్వారా తండ్రి మా కుటుంబాలలో తండ్రి, మా బంధువులలో ప్రభా, మా స్నేహితులలో ప్రభా అనేకులు ప్రభు నాయన రక్షణ వెలుగు చూసినట్లు ఏకంగా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ మమ్మల్ని అందరినీ నాయన క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చమని ఈ కాన్ఫరెన్స్ లో ఉన్న యవన బృందం అంతటిని మీరు దీవించండి. అన్నయ్యలను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నాన్న సేవకులు మీరు బలపరచమని, వారి సంఘాలను మీరు దీవించండి. ప్రత్యేకంగా నాయన ప్రస్తుత పరిస్థితులలో ప్రభు నాయన భయంకరమైన దినాల్లో ఉన్నాం తండ్రి. కరోనా వైరస్ ప్రభు నాయన ప్రపంచ వ్యాప్తంగా తండ్రి నాయన ఎంతో నాయన మా గొప్ప దేవుడు నష్టాన్ని కలిగిస్తున్న తండ్రి. ఈ పాదశనలో మొరపెడుతున్నాం తండ్రి. అయ్యా ప్రతి దేశానికి నీ స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా వ్యక్తిగత పాపమును బట్టి నాయన, మా పితరుల పాపమును బట్టి నాయన, అయ్యా మా దేశ ప్రజల పాపమును బట్టి నాయన అయ్యా క్షమాపణ అడుగుతున్నాం తండ్రి. ప్రతి దేశాన్ని క్షమించిన, మమ్మల్ని బలపరిచిన, ఆ దేశాలను స్వస్థపరిచినాను. నీకు వందనాలు. ఎక్కడ భద్రత లేదు తండ్రి, నీలోనే భద్రత ఉంది నాయన, నీలోనే స్వస్థత ఉంది నాయన. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధమైన జీవితం ప్రతి ఒక్కరు జీవించటకు నాయన సహాయం దయచేయమని, ప్రత్యేకంగా నాయన సైంటిస్టులను డాక్టర్స్ ని మీరు లేపండి తండ్రి. కరోనా వైరస్ కోసం నాయన వ్యాక్సిన్ ని ప్రభు నాయన
అయ్యా మా గొప్పలు త్వరగా ప్రభు అందుబాటులోకి తెచ్చుటకు నాయన సంయోచిత జ్ఞానాన్ని శాస్త్రవేత్తలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. తద్వారా నీ నామము హెచ్చించబడునుగా కను ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన. వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరు ప్రభు నాయన మా తండ్రి నీకు వందనాలు తండ్రి. వంగని మోకాళ్ళు వంగబడను గాక అయ్యా. ప్రభువా నీకు ప్రతి నాలుకని నామమును ఒప్పుకొను గాక అయ్యా. నాయకులు ప్రజాప్రతినిధులు ప్రభు నాయన అందరినీ వైపు చూస్తురుగా కను ప్రార్థిస్తూ ఉన్నాం అయ్యా. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రత్యేకంగా నాయన యునైటెడ్ ఎవెంజలికల్ పాస్టర్స్ ఫెలోషిప్ మీరు జ్ఞాపకం చేసుకున్నాను. ప్రత్యేకంగా నాయన ఈ దాసుని మీరు బలపరచండి. సురేష్ అన్నను ప్రభుత్వను ప్రభు ప్రత్యేకంగా మీరు ఇంకా ముందుకు నడిపించమని ప్రత్యేకంగా నీకు వందనాలు చెల్లిస్తూ అయ్యా సకల ఘనత మహిమానికి ఆపాదించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసయ్యకి పరిశుద్ధ నామమున ప్రార్థించడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. 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 ఏం లేనట్టు కదా. ఓకే అమ్మా, నేను ఒక్క మాట ప్రార్థన చేస్తాను. ఆ తర్వాత పాస్టర్ జాన్ పాల్ విల్ గివ్ ద బెనెడిక్షన్. ఓకే, దాని తర్వాత ఒక 2 అనౌన్స్మెంట్స్ ఉంటాయి. డోంట్ డ్రాప్ ఆఫ్ ఇమీడియట్లీ. ఓకే. పరిశుద్ధుడా మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు. ఇచ్చిన చక్కని సమయానికే వందనాలు నాయన. తండ్రి నన్ను తండ్రి ప్రభువా ఇదిగో నాయన మీరు తండ్రి అయోగ్యుడైన నన్ను తండ్రి నీ వాక్యమును బోధించుటకు తండ్రి నాకు ఇచ్చిన అవకాశమును బట్టి వందనాలు తండ్రి. నా నోటి మాటలు కాదు కానీ కేవలం నీ మాటలే తండ్రి ప్రభువా మీరు బయలుపరిచి ఉన్నారు. ఈ మాటలను తండ్రి ప్రభువా మా వెనుకడిలో దీవించండి. ఆత్మ చెప్పు మాటలు చెవుగల వాడు వినుడు గాక అన్నావు. నా చెవులు విన్నాయి ప్రభువా. ఇదిగో నా సహోదరి సహోదరుల చెవులు విన్నాయి నాయన. మేము వినుటకు సహాయం చేయి, మాకు జయించుటకు కృపని నీకు వందనాలు స్తోత్రాలు. పాపము తండ్రి మా జీవితంలో ఏలకుండా నాయన, పాపాన్ని తండ్రి ప్రభువా ఎదుగో నాయన మీరు తండ్రి ప్రభువా ఆ రోజే తండ్రి ప్రభువా దాన్ని తండ్రి ప్రభువా ఆ సిలువలో వ్రేలాడదీసిన నీకు వందనాలు స్తోత్రాలు నాయన. అయినప్పటికీ తండ్రి మేము అపవాదికి చోటు ఇవ్వకుండా తండ్రి నీకు దగ్గరగా వచ్చుటకు తండ్రి ఎదుగో తండ్రి మీరు మా దగ్గరికి రమ్మని వేడుకుంటున్నాను. అపవాదిని ఎదిరించుడు అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోనని వాక్యం సెలవిస్తా ఉంది నాయన. అవును తండ్రి, మాకు కృపని మాకు శక్తిని ఆత్మతో నింపు. సర్వాంగ కవచమును తండ్రి ప్రతి బిడ్డకు దయచేనికి వందనాలు స్తోత్రాలు. ఆత్మని ఖడ్గమును చేతిలో పట్టుకొని తండ్రి ఇదిగో నాయన తండ్రి ప్రభువా ఇదిగో నాయన విశ్వాసమని డాలును చేతిలో పట్టుకొని తండ్రి ఒక సైనికుని వలె తండ్రి ప్రభువా మా యొక్క పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకొనుచు ఇదిగో నాయన తండ్రి మా జీవితాన్ని తండ్రి మేము ఓడిపోకుండా తండ్రి ప్రభువా అంతం వరకు పోరాటకు సహాయం దయచేయండి. మీరు మా తోడుగా ఉన్నారు నాయన. మాతో ఉన్న దేవుడవు నాయన నీకు వందనాలు. మాలో ఉన్న దేవుడవు నాయన ఈ లోకంలో ఉన్న వానికన్నా గొప్పవాడు ప్రభు నీకు వందనాలు స్తోత్రాలు. యవన బిడ్డల్ని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకో. ఇంత చక్కని సమయం మరలా మాకు ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ ఈ రోజు తండ్రి ప్రభువా ఆరాధించుకునే కృపనిచ్చావు, వాక్యం వినే కృపనిచ్చావు, ప్రార్థించే కృపనిచ్చావు నాయన. ఇదిగో మమ్మల్ని దీవించి ఆశీర్వదించి పంపమని మా యొక్క బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని ఆయన ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకొని దీవించండి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకొని దీవించండి. ఆర్థికంగా తండ్రి ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారిని కుటుంబాలను జ్ఞాపకం చేసుకొని దీవించండి నాయన. ఇదిగో తండ్రి ప్రభు నీ యొక్క దయ, నీ యొక్క కనికరం, నీ యొక్క కనుదృష్టి తండ్రి మా బిడ్డల మీద ఉండను గాక నాయన. నువ్వు మాతో ఉన్నావని తండ్రి ప్రభువా తండ్రి తండ్రి ప్రభువా తండ్రి ఇదిగో నీ సన్నిధి మా తోడుగా ఉందని తండ్రి లోకస్తులందరూ గ్రహించుటకు తండ్రి మేము మండుచున్నటువంటి వెలుగుతున్నటువంటి జ్యోతుల వల్ల ఉండటకు సహాయం దయచేయి. మా కుటుంబాల తండ్రి ప్రభు నిండుగా నీ సన్నిధితో ఉండాలా, నీ ప్రేమతో ఉండాలా, నీ యొక్క తండ్రి ప్రభు దీవెనతో ఉండాలి. నీకు వందనాలు తండ్రి. ఇళ్లలో ఎలాంటి అసమాధానం కానీ గొడవలు కానీ ఉండకుండా నువ్వు సహాయం దయచేయి. ప్రతి కుటుంబం నీ వైపు తిరగాలి. నీకు వందనాలు స్తోత్రాలు. క్రైస్తవులే తండ్రి ఇలా ఉంటే ఇంకా అన్యుల బ్రతుకులు ఏమవ్వాలి ప్రభువా? మేము నీకు సాక్షిగా ఉండటకు నీ గుణాతిశయములను ప్రచురించే వారుగా ఉండటకు మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాం. అంత్య దినాల్లో ఉన్నాము నాయన. ఇదిగో తండ్రి రాజ్యాల మీదకి రాజ్యాలు లేవబోతున్నాయి. ఇదిగో తండ్రి అనేకులు మరణిస్తున్నారు. కనిపించని తండ్రి ప్రభువా జబ్బులతో మరణిస్తున్నారు నాయన. ఇదిగో తండ్రి ప్రభువా ఊపిరి తీసివేయబడతా ఉంది. మమ్మల్ని అయితే కాపాడుతూ వస్తావు, కానీ మా అవిధేయత వలన తండ్రి మరలా మేము మరణం కొని తెచ్చుకోకుండా నువ్వు సహాయం దయచేయండి. ఎంతో మంది జాయిన్ అయ్యారు ఈ రోజు తండ్రి ప్రభువా. వారందరినీ దీవించి ఆశీర్వదించి ప్రత్యేకంగా తండ్రి ప్రభువా మరి
యవన బృందాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. మరి ఆర్గనైజ్ చేస్తున్నటువంటి తండ్రి ప్రభా కిషోర్ని, మార్క్ని, మరి తండ్రి ప్రభా ప్రశాంత్ని, మరి అలాగే తండ్రి ప్రభా మా యవన బిడ్డలందరినీ నువ్వు జ్ఞాపకం చేసుకొని దీవించండి ఆయన. మా పాస్టర్స్ ఫెలోషిప్ని, యూత్ ఫెలోషిప్ని నువ్వు దీవించి ఆశీర్వదించండి నాయన. ఇదిగో మా సంఘాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ రోజుల్లో సంఘాల్లో పరిశుద్ధమైన జీవితం లేక నాయన రాబోతరం తండ్రి ప్రభా ఇదిగో నాయన నిన్ను తెలుసుకోలేక నాయన ఎంతో మంది నాశనం అయిపోతున్నారు నాయన. సంఘాల్లో తండ్రి ప్రభా బిల్డింగ్లు మాత్రమే మిగిలిపోయినాయి ప్రభా. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ఆయన. ఎన్నో మంది సంఘాలని చూస్తున్నా ప్రభా, యవన బిడ్డల్ని చూస్తున్నాను నాయన. బైబిల్ పట్టుకున్న వారే తండ్రి ప్రభా నీకు తండ్రి ప్రభా నిన్ను వెన్నపోటు పొడుస్తున్నారు నాయన. ఇదిగో తండ్రి ప్రభా వాక్యాలు పుస్తకాల నిండా రాసేవారే తండ్రి ప్రభా ఇదిగో తండ్రి ఈ రోజు తండ్రి ప్రభా దూరం అయిపోతున్నారు నాయన. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభా ప్లీజ్. mercy Lord, have mercy. Have mercy Lord, have mercy. యవన బిడ్డల్ని కాపాడు ప్రభా. నా చెల్లెలందరినీ కాపాడు, అక్కలందరినీ, తమ్ముళ్ళందరినీ కాపాడు ఆయన. నీకు వందనాలు. మా కుటుంబంలో ఉన్న యవన బిడ్డల్ని నువ్వు కాపాడు. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తాను ఆయన. మీరు ఇచ్చిన ఈ యొక్క మంచి తరుణాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. పాపం మా జీవితంలో ఏలకుండా నువ్వు సహాయం దయచేయి. మమ్మల్ని తండ్రి క్రీస్తు స్వరూపంలోకి మార్చు, మహిమగల మందిరంగా మార్చు తండ్రి. నీ సన్నిధి ప్రకాశించాలి, నీ సన్నిధి మా జీవితంలో ఉండాలి. ముసుగులేనటువంటి జీవితాన్ని దయచేయి. నీకు వందనాలు, స్తోత్రాలు. మమ్మల్ని బలపరిచి మమ్మల్ని వాడుకొనమని తండ్రి. మా ఘనత కొరకు కాదు, మా మహిమ కొరకు కాదు, కానీ నీ మహిమ కొరకు అడుగుచున్నాం, నీ ఘనత కొరకు అడుగుచున్నాం. దీవించి ఆశీర్వదించు. యవన బిడ్డలకి ఎంతో తలాంతులు ఇచ్చావు. బోధించేవారు ఉన్నారు, పాటలు పాడేవారు ఉన్నారు, వాయిద్యాలను వాయించేవారు ఉన్నారు, ప్రార్థించేవారు ఉన్నారు నాయన, ఐక్యపరిచేవారు ఉన్నారు, డబ్బులు ఇచ్చేవారు ఉన్నారు నాయన. అనేక విధాల తలాంతులు కలిగినటువంటి వారు ఉన్నారు యవన బిడ్డల చుట్టూ నీ కంచె వేయి. నీకు వందనాలు తండ్రి. దుష్టుడు వీళ్ళని ముట్టకుండా, వీరిలో తండ్రి ప్రభా డివిజన్ రాకుండా, వీరిలో తండ్రి ప్రభా సమాధానం రాకుండా, వీరిలో తండ్రి ప్రభా ఎలాంటి తండ్రి దుష్కార్యాలు ఉండకుండా నువ్వు తండ్రి వీరిని మహింపరచి నీకు వందనాలు. దానియేలు స్నేహితులకు ఇచ్చినటువంటి ఐక్యతను దయచి నీకు వందనాలు నాయన. ఇదిగో తండ్రి వీరిని హెచ్చించు ప్రభా నాయన. బైబిల్ క్విజ్ బట్టి నీకు వందనాలు. ఈ రోజు తండ్రి హైదరాబాద్ లో మరి జనగాంలో 3 తండ్రి ప్రభా, జనగాం 1 గ్రూప్, జనగాం 2 గ్రూప్, జనగాం 3 గ్రూప్ నాయన. మరి షికాగోలో చేస్తున్నారు, వరంగల్లో చేస్తున్నారు నాయన. ఇదిగో తండ్రి ప్రభా కుటుంబాల్లో చేస్తున్నారు తండ్రి. దాదాపు తండ్రి ప్రభా 100 మంది పైన పాల్గొంటున్నారు తండ్రి. మేము ఏనాడు కూడా ఊహించలేదు, అనుకోలేదు నాయన. కేవలం నీ వాక్యాన్ని తండ్రి యవన బిడ్డలు నేర్చుకోవాలన్న తండ్రి ప్రభా ఆశతో చేశాం కనుక మీరు దీవించండి తండ్రి. ఏ ఒక్క బిడ్డ కూడా తండ్రి ప్రభా దాన్ని కేర్లెస్ గా చేయమని సహాయం దయచేయండి. మరి ముందున్నటువంటి మీటింగ్స్ లో కూడా మేము పాల్గొంటాము, సహాయం దయచేయమని తండ్రి. మరొకసారి మా యవన బిడ్డలందరినీ దీవించండి ఆయన. తండ్రి విల్సన్ని తండ్రి ప్రభా, మరి తండ్రి జడ్సన్ని, మరి తండ్రి ప్రభా, మరి ఆర్గనైజ్ చేస్తున్న ప్రతి బిడ్డని తండ్రి ప్రభా, ఇదిగో యూత్ మీటింగ్స్ ఆర్గనైజ్ చేస్తున్న ప్రతి బిడ్డని తండ్రిని దీవించి ఆశీర్వదించిన ఆయన. ఇదిగో నాయన ఇంకను నీ స్వరూపంలోకి మమ్మల్ని అందరినీ మార్చమని నాయన. ఇదిగో నాయన పేరున జ్ఞాపకం చేసుకొని దీవించమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. జాన్ పాల్ బెనడిక్షన్. ఇప్పుడు మన పరలోకపు తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడు మన రక్షకుడు యేసు క్రీస్తు వారి యొక్క మహాకృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధిని, సకల దీవెనలను, ప్రత్యేకించి ఈ రోజు ఎంతో ఆసక్తితో దేవుని యొక్క వాక్యాన్ని వినాలని జూమ్ కాన్ఫరెన్స్ లో ఉన్న ప్రతి సేవకుని, యవనస్తులకును, యవన బిడ్డకును, అదేవిధంగా ఈ రోజు దేవుని యొక్క అనగా వాక్యాన్ని బోధించినటువంటి తన దాసునికి, సంఘాలకును సదాకాలం నిత్యం అనగా ఆయన రాకడ పర్యంతరము ఆయనే నడిపించి ఆయన నామానికి మహిమ తెచ్చుకొనును గాక. ఆమేన్. 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 Quick announcement, every Wednesday and every Saturday we'll have a meeting from 7 to 8. ఈ రోజు చర్చ్ మీటింగ్ లేదు కాబట్టి ఇంత సమయాన్ని దేవుడు మనకి ఇచ్చాడు, అందుని బట్టి స్తోత్రం. So but join us again on Saturday. We will sing songs, we will pray, and we will worship God. So